ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరిని కూడా క్రీస్తు కుటుంబ సభ్యుల పరిశుద్ధారాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. తలలు వంచి ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ పొందుగా నీ కొందనాలు. 2020 మార్చి కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, కృతజ్ఞతలు. 2021 అన్ని గృహాల్లో క్రిస్మస్ ఆరాధన జరుపుకోవటానికి క్రీస్తు కుటుంబాలు మీరు దర్శించారు. ప్రతి కుటుంబంలో ప్రతి దినము ఈ ఆరాధన, స్తుతి, వాక్య పరిచర్య మా ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు. మాకు ఎదురయ్యే సమస్యలు, శోధనలు జయించడానికి ప్రార్థన ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఆయన ఈ రోజు మరి బైబిల్ పాఠాలు చదవలసిన వారు, వాక్యం చెప్పవలసిన కుమారి జీవితాను మీరు దీవించండి. నీ ఆత్మ సహాయం దయచేయండి. ఈ ఆరాధన అంతా నీ నామానికి మయంకరంగా, నీ బిడ్డలకు దీవెనకరంగా చేయమని మా ప్రభు అయిన యేసు పేర వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 117వ కీర్తన, రివైవల్ ఫ్రమ్ చిన్న కీర్తనలో 312వ కీర్తన, యేసునాథుని యోధులందరూ వాసిగా ఇటరండు అనే కీర్తన అందరూ కలిసి పెద్దగా పాడుతుంది. పెద్దగా కీర్తన పాడాలని మనం. యేసునాథుని యోధులందరూ వాసిగా ఇటరండు, వేగమే వాసిగా ఇటరండు, బాసురముగా ప్రభు జన్మము వాడుచు ఆశతోడరండు, వేగమే ఆశతోడరండు, దూతల మాదిరి గాత్రములెత్తుచు గీతము పాడండి, వేగమే గీతము పాడండి, దాతయౌ మన క్రీస్తుని నీతిని ఖ్యాతిగా పలుకండి, వేగమే ఖ్యాతిగా పలుకండి, గొల్లలు ప్రభు కడ చేసిన రీతిని ఎల్లరు నడువండి, వేగమే ఎల్లరు నడువండి, ఉల్లములందున సంతసించి ప్రభు నెల్లడ తెలుపండి, వేగమే ఎల్లడ తెలుపండి, నానుల బండిని మానవులం అరయుచు నెదలో యేసు బాలుని చరితము తలపండి, వేగము చరితము తలపండి, జయ జయ శబ్దము చేయుచు ప్రభునకు జయమని పాడండి, వేగమే జయమని పాడండి, జయ జయమంచును జయ శబ్దముతో జయములనందండి, వేగమే జయములనందండి, యేసునాథుని యోధులందరూ వాసిగా ఇటరండు, వేగమే వాసిగా ఇటరండు, బాసురముగా ప్రభు జన్మము వాడుచు ఆశతోడరండు, వేగమే ఆశతోడరండు. అందరూ లేచి నిల్చొని ఆరాధన క్లుప్తంగా తగ్గింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమె. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరు కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను, ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంలో ధరింపబడి మరి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముతున్నాను. ఆత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు నిత్య జీవనం ఉన్నవని నమ్ముతున్నాను. ఆమె 33వ దావీదు కీర్తనలోని మొదటి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. దావీదు కీర్తన గ్రంథంలో నుండి 33వ కీర్తన. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము.
స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయన కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యథార్థమైనది ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. వాకు చేత ఆకాశము కలిగెను, నోటి ఊపిరి చేత సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లో కూర్చువాడు ఆయనే. యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది. యెహోవా అర్థపరచును, జనుల యోచన ఆయన తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములంతో మహిమ కలుగును గాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 109వ కీర్తన, 12 ఫామ్ చిన్న కీర్తనలో 38వ కీర్తన, చింతలేదిక యేసు పుట్టెను అనే కీర్తన పాడుతుండగా ఆ కీర్తన అనంతరం మనకి వాక్య పరిచర్య ఉంటుంది. మొదటిగా బైబిల్ పాఠాలు చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు కంచెర్ల చారా గారు చదువుతారు, గిరిబాబు గారి సతీమణి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16-18 వచనాలు, లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు జార్జి గారి సతీమణి సుహాసిని గారు చదువుతారు. చారా గారు, మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16-18 వచనాలు చదవాలి. అమ్మాయి జీవిక, మీ మమ్మీతో బైబిల్ చదవను. చెప్తాను సార్. చదవమను. తర్వాత మీ నాయన అమ్మమ్మ చదువుతుంది. లేకపోతే సుహాసిని గారు మీరు ముందు చదివేయండి. ఆమె రెడీ అయ్యే లూకాసు వార్త 2వ అధ్యాయం 8-10 వచనాలు. కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్య భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఎన్నో వచనం సార్? లూకాసు వార్త 2వ అధ్యాయం 8-10. అది పాపం చదవమన్నారు కదా సార్, సారాని. సరే, ప్రకటన మీరు చదవండి. ప్రకటన 1:16-18. 1వ అధ్యాయం 16-18. పాఠ్య గ్రంథం 1వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అని ఖడ్గం ఒకటి బయలువెళ్ళుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల ఎద్ద పట్టిని. ఆయన తన కుడి చేతులు నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతుని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకము తాళ చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇంత పర్యంతం వాక్యం. బైబిల్ పాఠం చదివిన సుహాసిని గారికి వందనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. చారా గారు, ఆలీస్ చారా సార్ వినిపిస్తుందా సార్? బాగానే ఉందమ్మా. హలో, చక్కగా వినపడుతుంది సార్. ఓకే సార్. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ వాక్యం ఇంత పర్యంతం. దైవగ్రంథం చదివిన సహోదరి చారమ్మ గారికి వందనాలు. ఈరోజు మనకి వర్తమానం అందించడానికి మొన్న సుహాసిని గారి టైము మేము వసంత గారు చెప్పడం జరిగింది. ఈరోజు మన కుమార్తె, మన క్రీస్తు కుటుంబంలో సభ్యురాలు, మనకు కుమార్తె సమానం, జీవిక. తను చారా గారి కుమార్తె, గిరిబాబు చారాల కుమార్తె. తను హైదరాబాద్ లో కూడా యూత్ లో మధ్య సండే స్కూల్ టీచర్ గా చాలా చక్కని పరిచయం చేశారు. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారు వాక్యం అందించక ముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 109వ కీర్తన
డివైడ్ ఫామ్ చిన్న కీర్తన 38వ కీర్తన. చింతలేదిక యేసు పుట్టెను అనే కీర్తన తర్వాత కుమారి జీవిక మనకి దైవ వర్తమానం అందిస్తారు. చింతలేదిక యేసు పుట్టెను వింతగనుదే శ్రేయమందునా, చెంత చేరను రండి సార్వజనాంగమా, సంతసముందు మా దూత తెలిపే గొల్లలకు శుభవార్తన దివసంబు వింతగా, ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి, స్తుతులు నరించిరి. చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొన, చక్కగా బేత్లేహేము పురమున జొచ్చిరి, కానుకలిచ్చిరి. కన్య గర్భమునందు పుట్టెను కరుణ గల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులగుటకు రండి వేగమి దీనులై, సార్వమాన్యులై. పాపమెల్లను పరిహరింప పరమరక్షకుడవతరించెను, దాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగనుదే శ్రేయమందునా, చెంత చేరను రండి సార్వజనాంగమా. మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానాలు మీకు కలుగును గాక. ఆమేన్. మీరు పూర్తి టైం చెప్పు, ఎందుకంటే ఇందాక 10 minutes ఈ నెట్ ప్రాబ్లం వచ్చి ఇది ఆన్ అవ్వలేదు, కాబట్టి నువ్వు తొందరగా కాకుండా చక్కగా. సరే సార్. దేవుడి నామంలో అందరికీ వందనాలు అండి. ఈ రోజు వాక్య సందేశంలోనికి వెళ్లే ముందు మనం అందరం ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ యాజ్ వి ప్రే. కృపా సత్య సంపూర్ణమైన మా గొప్ప తండ్రి, మీ బంగారు పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రోజు మమ్మల్ని అందరినీ ఒక చిన్న మందగా చేర్చి ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో మా విశ్వాసంగా ఒప్పుకొని లేఖన భాగ్యాలు చదువుకుండగా ఇప్పుడు మీ వాక్యాన్ని ధ్యానించబడుతుండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు గడిచిన దినమందట్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ ఇక్కడి వరకు నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ వాక్యాన్ని వినబోచుండగా చెప్పే నాకు మీ నడిపింపునివ్వండి. వినే వాళ్ళందరికీ మీ అండర్స్టాండింగ్ ని, మీ మెమరీ పవర్ ని ఇవ్వండి. ఈ చిన్ని ప్రార్థనని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఇక్కడున్న అందరికీ నేను తెలిసే ఉంటాను, అండ్ ఎవరికన్నా తెలీదు అంటే ఐ విల్ గివ్ అ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. నా పేరు జీవిక కంచర్ల. ఐఎమ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ జూపల్లి సుహాసిని అండ్ గారు అండ్ జూపల్లి జార్జ్ గారు, అండ్ ద డాటర్ ఆఫ్ కంచర్ల విద్యాగిరి బాబు గారు అండ్ కంచర్ల సారా ఆలిస్. సో ఈ రోజు మనకి ఇవ్వబడిన అంశము విశ్వమునకు అభయము. So when we look at this topic, which is Vishwamunaku Abhayam, it predominantly has two words. First one is Vishwamu and the second thing is Abhayamu. మనం ఈచ్ టాపిక్ ని ఇండివిజువల్ గా చూద్దాము. దట్ ఈస్ విశ్వంని కాన్సెప్ట్ చూద్దాము, దెన్ విల్ కమ్ బ్యాక్ టు అభయము. విశ్వము అంటే ఏంటి? విశ్వము అంటే ఇట్ మీన్స్ ది హోల్ వరల్డ్, ది ఎంటైర్ క్రియేషన్. మనం ఒకవేళ బైబిల్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మనం చూసే ఫస్ట్ బుక్, ఇట్ ఈస్ ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆది కాండము చూస్తాము. ఆది కాండంలోని ఫస్ట్ చాప్టర్ లోనే మనకి గాడ్ క్రియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో వెన్ గాడ్ was creating the entire world, and the first 5 days he created the sun, the moon, the day, the night, plants, animals, ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత అన్నిటికన్నా చివరిలో ఆయన రూపంలో మనల్ని క్రియేట్ చేశారు. మనల్ని అందరినీ క్రియేట్ చేసి గాడ్ గిఫ్టెడ్ us this entire world so that we can live, we can enjoy and we can rejoice and praise God. అంటే దేవుడిని స్తుతించి ఆరాధించి ఆయనని ఘనపరచడం కోసము మన కోసము సృష్టిని క్రియేట్ చేసి ఆయన మనకి ఆ సృష్టిని గిఫ్ట్ గా ఇచ్చారు.
కానీ మనము మనుషులైన మనము ఏం చేయడం స్టార్ట్ చేసాము అంటే వి స్టార్టెడ్ సిన్నింగ్ అగేన్స్ట్ ద గాడ్. దేవుడు ఏదైతే మనల్ని చెయ్యొద్దు అని చెప్పారో అవే పనులు చేయడం స్టార్ట్ చేసాము. లైక్ వెన్ ఒక చిన్న పిల్లోడికి ఏదైనా ఒక పని చేయొద్దు అని చెప్తే వాడు ఆ పని చేసేదాకా హిల్ నాట్ గో బ్యాక్. ఆ పని ఎలాగైనా చేయాలి అని అనుకుంటాడు. అలాగే మనుషులైన మనము కూడా దేవుడు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కి అగేన్స్ట్ గా వెళ్ళి, ఆయన ఇచ్చిన కమాండ్మెంట్స్ కి అగేన్స్ట్ గా వెళ్ళి we started sinning against what God has told us. But our God, he's been very kind to us. ఆయన మన కోసం చాలా కైండ్ఫుల్ గా ఉండి he sent us his only son. అంటే ఫస్ట్ ఈ వరల్డ్ ని క్రియేట్ చేసింది గాడే, దాని తర్వాత మనకి ఇచ్చిన కమాండ్మెంట్స్ కూడా గాడే. కానీ దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్స్ ని మనం సరిగ్గా ఫాలో అవ్వట్లేదు కాబట్టి he again sent us his holy son, his only son to this world so that we could get salvation and resurrection. This salvation or resurrection is what is called as Abhayam. So what did God do? God sent us his holy son, and he అందరికీ వినిపిస్తుందా అండి? Yes. So God sent us his holy son, and he gave us the instructions so as to what we should be doing and how we should live our lives. Kani manam em chesamu, God against ga we started sinning, and we started doing things against his instructions and all. అప్పుడు దేవుడు తన ఓన్లీ సన్ ని మన కోసం పంపించారు. మన కోసం పంపించి he gave us salvation. And what is salvation? Salvation అంటేనే అభయము. సో మనకి ఈ రోజు ఇవ్వబడిన టాపిక్ విశ్వమునకు అభయం. విశ్వము మీన్స్ క్రియేషన్ అండ్ అభయం మీన్స్ సాల్వేషన్. ఈ సాల్వేషన్ ని మనందరి కోసం దయచేస్తున్నాడు. కానీ అది ఎలా దయచేస్తున్నాడు? బై సెండింగ్ హిజ్ ఓన్లీ సన్. ఇందాక మనం లేఖన భాగ్యాల్లో చదవగా విన్నాము, లూక్ 2nd chapter లో. అక్కడ కొంతమంది గొర్రెల కాపరిలు కూర్చొని ఉన్నారు. దే వర్ ఆల్ సిట్టింగ్ దేర్ అండ్ దే వర్ టేకింగ్ కేర్ ఆఫ్ దే షెపర్డ్స్. అలా ఆ గొర్రెల్ని కాపాడుచుండగా దేవుడు ఆయన దూతని పంపించాడు. ఆ దూత వచ్చి ఆ షెపర్డ్స్ కి కనపడినప్పుడు దిస్ ఆల్ షెపర్డ్స్ దే గెట్ స్కేర్డ్, దే గెట్ స్టంబుల్డ్ అండ్ దే గెట్ స్కేర్డ్ సీయింగ్ ద హోలీ ఏంజల్. వెన్ దే సీ ది హోలీ ఏంజల్ దే ఆల్ గెట్ స్కేర్డ్ అండ్ దెన్ దే స్టార్ట్ టు స్టంబుల్. ఇలా స్టంబుల్ అయినప్పుడు దూత వచ్చి వాళ్ళకి చెప్తది, భయపడకండి, ఫియర్ నాట్, ఫర్ ఐ బ్రింగ్ గుడ్ న్యూస్. అండ్ ఆ దూత వచ్చి వాళ్ళందరికీ ఒక గొప్ప న్యూస్ ఇస్తుంది. అండ్ దాట్ న్యూస్ ఇస్ దాట్ ద సన్ ఆఫ్ క్రైస్ట్, దట్ సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్ ఇన్ డేవిడ్. అంటే దావీదు పట్టణంలో నేడు రక్షకుడు జన్మించెను. ఈ గుడ్ న్యూస్ ని తెలపడం కోసము గాడ్ సెండ్స్ హిస్ ఓన్లీ ఏంజల్ సో దట్ వీ కుడ్ నో ద గుడ్ న్యూస్ టు ద షెపర్డ్స్ అన్నమాట. ఇలా గాడ్ మన కోసం, మనం చేసే సిన్స్ ని, మనం చేసే మిస్టేక్స్ అన్నిటికీ రక్షణ కోసం ఆయన ఓన్లీ సన్ ని సాక్రిఫైస్ చేస్తాడు. జీసస్ క్రైస్ట్ వరల్డ్ లోకి వచ్చి హీ డిడ్ంట్ have a very happy life. He was born in a small manger. Oka pasuvula tottalo ayana janmincharu. He was not born like a prince or like a king. He was born like everybody, like all of us. He was born in a small manger. And then he lived చేసిన లైఫ్ మొత్తంలో కూడా he had lot of sufferings and lot of struggles in his life. ఎన్ని స్ట్రగుల్స్ అంటే చివరికి ఆయన మనందరి కోసం he shed his blood on the cross so that we all could get salvation. So ఫస్ట్ గాడ్ ఏం చేశారు? గాడ్ వరల్డ్ ని క్రియేట్ చేసి మనకి ఇచ్చారు. మనం ఇస్తే దాన్ని సిన్ చేసి నౌ వి రన్నింగ్ టువర్డ్స్ సాల్వేషన్. సో మనం ఒక జర్నీ లాగా చూస్తే మన లైఫ్ లోని స్టార్టింగ్ పాయింట్ ఇస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ మన లైఫ్ లోని ఎండింగ్ పాయింట్ ఇస్ టు గెట్ సాల్వేషన్. సపోజ్ గుంటూరులో ట్రైన్ ఎక్కుతాము, హైదరాబాద్ లో ట్రైన్ దిగాలి అనుకోండి. మనం దారిలో ఈ నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ ఇవన్నీ దాటుకుంటూ వచ్చి చివరికి హైదరాబాద్ చేర్చుకుంటాం. అలాగే లైఫ్ అనే ఒక జర్నీలో మనకి స్టార్టింగ్ పాయింట్ ఇస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ ది ఎండింగ్ పాయింట్ ఇస్ టు గెట్ సాల్వేషన్. ఆ ఎండింగ్ పాయింట్, సాల్వేషన్ అనే ఆ ఎండింగ్ పాయింట్ దగ్గరికి మనం వెళ్ళాలి అంటే యాజ్ క్రిస్టియన్స్ వీ హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు ఫాలో అండ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు షో ఇన్ అవర్ లైఫ్స్ అండ్ దట్ ఈస్ షోయింగ్ ఫెయిత్. మనం మన జీవితంలో, మన లైఫ్ లో వీ హ్యావ్ టు షో ఫెయిత్. ఒక విశ్వాసంని మనం దేవుడి పట్ల, మన పట్ల, ఇతరుల పట్ల చూపించాల్సి ఉంటుంది. మనం ఫెయిత్ అనే ఒక టాపిక్ ని తీసుకున్నప్పుడు
we will understand how to get salvation. మన జర్నీలో మనం సక్సెస్ఫుల్ అయ్యి హెవెన్ లోకి వెళ్ళాలి అంటే there is only one way, and that way is by showing faith in our God. అందుకే ఈ రోజు మనం కొంచెం సేపు ఫెయిత్ గురించి ధ్యానిద్దాం. ఫెయిత్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ ఫెయిత్ ని బైఫర్కేట్ చేసినప్పుడు it can be bifurcated into 3 main topics. దాన్ని డివిజన్స్ గా డివైడ్ చేస్తే ఒక 3 ఇంపార్టెంట్ టాపిక్స్ లో దాన్ని డివైడ్ చేయగలుగుతాం. ఫస్ట్ థింగ్ ఇస్ ఫెయిత్, థర్డ్ థింగ్ ఇస్ ఫెయిత్ ఇన్ అవర్ గాడ్. అంటే ఫస్ట్ విశ్వాసము వేరే వాళ్ళ పట్ల, సెకండ్ మన మీద మనకి విశ్వాసం ఉండాలి, అండ్ థర్డ్ థింగ్ వి నీడ్ టు హ్యావ్ విశ్వాసం ఇన్ అవర్ గాడ్. మనం ఈ 3 టాపిక్స్ ని ఇండివిజువల్ గా చూద్దాం. సో ద ఫస్ట్ థింగ్ దట్ వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇస్ ఫెయిత్ ఇన్ అదర్స్. అంటే మనం ఈ ప్రపంచంలో ఫెయిత్ ఇన్ అదర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఒక ఈ లైఫ్ బతకాలి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ అవర్ ఫెలో పీపుల్. మన పేరెంట్స్ విషయంలో కానీ, మన ఫ్రెండ్స్, మనం చేసుకునే ఫ్రెండ్స్ కానీ, మనం ఇన్ఫాక్ట్ ఈ కోవిడ్ సిచ్యుయేషన్ లో మనం తినే ఫ్రూట్స్, వెజిటబుల్స్, యునో ద మెడిసిన్స్ దట్ వీ టేక్, అరే ఈ ఫ్రూట్ తింటే వీ విల్ హ్యావ్ దిస్ ఇమ్యూనిటీ అగేన్స్ట్ కోవిడ్, ఆర్ దాట్ ఫ్రూట్ తింటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ antioxidants and all of this, which is really important for us to get the immunity that we want. అనేది అనే ఆస్పెక్ట్స్ ని గుర్తు పెట్టుకొని we will try to do those things అన్నమాట. సో మనకు ఎస్పెషలీ ఈ కోవిడ్ టైమ్స్ లో faith in others and other things has become predominantly very important in our lives. మనం చూసినట్లయితే we show faith in others through different ways. First thing, by the relationships or the friendships that we make. మనం చేసుకునే సంబంధాలు, మనం చేసుకునే ఒక whatever the relationships that we make, there, you know, we have to put trust in it. ఒకవేళ faith లేకపోతే ఏ రిలేషన్షిప్ కూడా ఉండదు. అండ్ అదే విషయంలో మనం faith అనే ఆస్పెక్ట్ ద్వారానే వి కాన్సన్ట్రేట్ ఆన్ ద మెడిసిన్స్ దట్ వి టేక్. అప్పుడు లైక్ ఐ డోంట్ నో మీ అందరికీ గుర్తుందో లేదో కానీ మే ఆ టైంలో కోవిడ్ అందరికి వచ్చినప్పుడు దిస్ పర్టికులర్ మెడిసిన్ కాల్డ్ ఆనందయ్య మెడిసిన్ బికేమ్ వెరీ ఫేమస్ ఇన్ అమంగ్స్ట్ ఆల్ ఆఫ్ us. అంటే మనందరికి ఆనందయ్య మెడిసిన్ అంటే ఓకే, ఆ మెడిసిన్ వేసుకుంటే మనకి కోవిడ్ రాదు అనే ఒక ధైర్యం ఉండేది. ఆ ధైర్యం అనేదే నమ్మకం అనే విశ్వాసం. ఈ మెడిసిన్ ఫేమస్ అయినప్పుడు అక్కడ చాలా మంది జనాలు కొట్టుకునే వాళ్ళు, లైక్ యూనో చాలా మంది జనాలు అక్కడ లైన్ లో ఉండి తన్నుకొని ఆ మెడిసిన్ తీసుకోవాలి అని చాలా మంది ట్రై చేశారు. సో like, you know, the people who are fighting there, they're fighting to get that medicine because they have faith. So then so medicine తీసుకుంటే మనకి తగ్గిపోతుంది అనే ఒక నమ్మకం వాళ్ళ కోసం ఉంది. మీడియాలో కూడా దీని గురించి చాలా కవరేజ్ కూడా వచ్చింది. మీడియాలో మనం చూసి కూడా చాలా ఎగ్జైట్ అయిపోయి మనకు తెలిసిన కొంతమందిని పంపించి లైన్ లో నుంచోపెట్టి ఆ మెడిసిన్ తీసుకురండి, మేము కూడా వేసుకుంటాం అని మేము కూడా వేసుకున్న వాళ్ళమే. వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది పీపుల్స్ హు హావ్ టేకెన్ దోస్ మెడిసిన్స్. సో ఇలా మనకి లైఫ్ లో faith in others and faith in other people is also very important. కొంచెం faith in others and faith in others is also very important. Now coming to faith in ourselves. Faith in ourselves అంటే మన మీద మనకి విశ్వాసం ఉండాలి. If we do not have faith in ourselves or faith in things that we do, we cannot live on this planet. మనం ఈ ప్రపంచంలో అసలు బతకనే లేము. ఒకవేళ ఫెయిత్ అనేది మనకి మన జీవితాల్లో లేకపోతే, ఒకవేళ మన మీద కానీ ఇతరుల మీద కానీ దేవుడి మీద కానీ ఆ ఫెయిత్ అనే ఒక వర్డ్ మన లైఫ్స్ లో లేకపోతే we have no meaning of living this life only. మన సెల్ఫ్ ఫెయిత్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ మనకి మన మీద if we do not trust in ourselves, I don't think, you know, we can achieve anything in our lives. మనం మన ప్రొఫెషనల్ విధానంలో కానీ, మన కెరియర్ విషయంలో కానీ, పోనీ మనం ఇన్వెంట్ చేసే ప్రతి ఒక గుడ్ థింగ్ లో కానీ ఒకవేళ ఎవరైతే ఇన్వెంట్ చేశారో వాళ్ళ ఫెయిత్ ని చూపించకపోయి ఉంటే దే వుడ్ నాట్ హ్యావ్ అచీవ్డ్ ఇట్. ఈ ఫెయిత్ ఇన్ అవర్ సెల్స్ అనే కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకోవడానికి నేను మీ అందరికి ఒక వ్యక్తి జీవితం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వ్యక్తి పేరు హెన్రీ. హీ వాజ్ బోర్న్ in the state of Michigan in the United States of America. United States of America అనే ఒక కంట్రీని తీసుకున్నట్లయితే ఆ కంట్రీలోని నార్దర్న్ పార్ట్ లో మిషిగన్ అని ఒక స్టేట్ ఉంటది. ఆ స్టేట్ లో ఈయన జన్మించారు. హీ వాజ్ బోర్న్ టు ఐరిష్ పేరెంట్స్. అంటే ఆయన పేరెంట్స్ ఇద్దరు దే బిలాంగ్ టు ఐర్లాండ్. 1863 అనే ఇయర్, అంటే ఆల్మోస్ట్ అబౌట్ 1600 years బ్యాక్ స్టోరీ ఇది ఇప్పుడు మనం చూడబోయే స్టోరీ. సో ఈ హెన్రీ అనే వ్యక్తి he was born in Michigan in the United States of America in the year 1863. He was very, like, you know, this person, this Henry ane vyakti, he was very driven towards machines and machinery. Anaki చిన్నప్పటి నుంచే
ఒక మెషిన్ గానీ, ఒక మెకానిక్ గానీ, ఒక మోటార్ గానీ ఎలా రన్ అవుతది, ఎలా దాన్ని యూజ్ చేయాలి, వాట్ కుడ్ వి డూ అండ్ వాట్ కుడ్ వి అచీవ్ అని తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. ఆయనకి ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించేది అంటే, ఆయన 12 years ఆఫ్ ఏజ్ లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు నార్మల్ గా స్కూల్ అయిపోయినాక వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటారు, లేదంటే మమ్మీ డాడీ మనకి ఇచ్చే గిఫ్ట్స్ తో ఆడుకుంటాం. కానీ హెన్రీ వాజ్ వెరీ డిఫరెంట్. ఆయన ఆ చిన్న ఏజ్ లో కూడా హీ స్టార్టెడ్ 12 years of age లో he used to spend all his free time. ఆయనకు దొరికే కొంచెం సేపు రిలాక్సేషన్ టైం కూడా ఆయన వెళ్ళి ఒక మెకానిక్ షాప్ లో స్పెండ్ చేసేవాడు. ఆయన ఆ మెకానిక్ షాప్ లో స్పెండ్ చేస్తూ 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 ఉండగా మెషిన్స్ గురించి తెలుసుకొని ఈ గేర్ ఏంటి, క్లచ్ ఏంటి, హౌ ఇట్ విల్ ఆల్ వర్క్ అని తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు హిస్ ఇంట్రెస్ట్ ఇన్ మెషిన్స్ గ్రూ. ఆయనకి ఆ మెషిన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది అంటే at the age of 15 he was the youngest person to invent a steam engine. A steam engine అప్పటికి చాలా మంది ఇన్వెంట్ చేశారు, బట్ దిస్ పర్సన్ హెన్రీ అనే పర్సన్ వాజ్ ది యంగెస్ట్. అంటే ఆ కాలంలో ఆయన యంగెస్ట్ పర్సన్ హూ ఇన్వెంటెడ్ అ స్టీమ్ ఇంజిన్. స్టీమ్ ఇంజిన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక పెద్ద వెజిల్ ని తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి దాన్ని మరిగిస్తే లైక్ చాలాసేపు మరిగించిన తర్వాత ఒక వేడి ఆవిరి అనేది వస్తుంది. ఆ వేడి ఆవిరి అని ఆ సెగ కొడుతున్నప్పుడు ఇట్ విల్ కమ్ అవుట్ విత్ సమ్ ఫోర్స్. అంటే మనం ఆవిరి తీసుకుంటున్నప్పుడు కూడా ఒక వేడి ఆవిరి ఫోర్స్ మన మీదకి వస్తే అది ఇట్ కమ్స్ విత్ లైక్ అ బిగ్ ఫోర్స్, ఇలా తంతునట్టు వస్తుంది. ఆ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ అస్ కైనెటిక్ ఎనర్జీ. ఈ కైనెటిక్ ఎనర్జీని యూజ్ చేస్తూ ఆయన ఒక మోటార్ ని రన్ చేస్తాము. ఈ యూజింగ్ దిస్ కైనెటిక్ ఎనర్జీ వి విల్ ట్రై టు రన్ బిగ్ టర్బైన్స్ కూడా మనం రన్ చేస్తాం. ఇవన్నీ 7th and 8th క్లాస్ ఫిజిక్స్ లో చాలా మంది పిల్లలు చదువుతానే ఉంటారు. సో ఆయన ఈ స్టీమ్ ఇంజిన్ అనేది 15 years ఆఫ్ ఏజ్ లో చేసి హీ బికేమ్ the youngest person to invent a steam engine at that age. So almost when he was 15 years old he invented it. So ఆయనకి ఈ మెషిన్స్ మీద ఇవన్నీ ఇంట్రెస్ట్, ఈ పిచ్చి ఇవన్నీ చూసి వాళ్ళ ఫాదర్ ఆయనని హెన్రీ నువ్వు ఇలా అయితే కాదు, యు గో అండ్ డూ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ బికమ్ అ మెకానిస్ట్ అని చెప్పి ఆయనని మెకానికల్ ఇంజనీరింగ్ చదివిస్తారు. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మెకానిస్ట్ అయిపోయిన తర్వాత his focus, his interest got diverted from machines to cars. అంటే ఆల్మోస్ట్ in the late 19th century కార్ అంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్. ఈ రోజు మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ కార్స్ చూస్తాం, కానీ ఆల్మోస్ట్ 1600 years బ్యాక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు see a car, like where can we find a car ani. Almost 160 years back it is almost nearly impossible to find a car except in some corner either oka king దగ్గర ఒక ప్రిన్స్ దగ్గర ఉండేది. సో ఇలా ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసి ఒక మెకానిస్ట్ అయిన తరువాత హిస్ ఇంట్రెస్ట్ గాట్ మోర్ టువర్డ్స్ కార్స్. అది కూడా మామూలు కార్స్ క్రియేట్ చేయడం కాదు, హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రియేటింగ్ రేసర్ కార్స్ అంటే అది ఆల్మోస్ట్ ఒక 200 Newton meters ఆఫ్ టార్క్, ఒక 400 horse powers ఉండే కార్ విచ్ లైక్ ఫుల్ ఫాస్ట్ గా వెళ్ళిపోయే కార్స్. అంటే ఆ కార్స్ ఎవరు వాడతారంటే యూజువలీ కింగ్స్, ప్రిన్సెస్ ఈ రాజ్ కుమార్లు వీళ్ళు వాడతారు, సో దట్ దే కుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ డ్రాగ్ రేసెస్ అండ్ ఎవరు గొప్ప అని చెప్పుకోవడానికి, రేసింగ్ అనే ఆస్పెక్ట్ లో ఎవరు గొప్ప అని తెలుసుకోవడం కోసం దే యూస్ టు డూ పార్టిసిపేట్ ఇన్ దీస్ రేసెస్ అన్నమాట. అలా ఈ హెన్రీ అనే వ్యక్తి ఈ కార్స్ అనేది తయారు చేయడం మొదలు పెట్టాడు. ఇలా ఆయన ఈ కార్స్ అన్ని తయారు చేస్తూ he used to give them to kings and to princes and to different chariots and all these people, and he was becoming famous among these kings and all అన్నమాట. ఇది చూసి అక్కడ పక్కనున్న జనాలందరికీ ఒక సెన్స్ ఆఫ్ jealousy or that sense of equity అనేది మిస్ అయిపోయి they started getting frivolous. అరే ఈయనేంటి హెన్రీ రాజులందరికీ పరిచయం అయిపోతున్నాడు, రాజులందరికీ తెలిసిపోతున్నాడు, మనం ఏదో ఒకటి చేసి వీడిని అక్కడ వాళ్ళ రాజు దగ్గర నుంచి తప్పియాలి, ఆయన నోటీస్ లో నుంచి తప్పియాలి అని చెప్పి ఈ జనాలందరూ వెళ్ళి హెన్రీకి చెప్తారనమాట. హెన్రీ నువ్వు అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు, 999 అంట, స్పోర్ట్స్ కార్ అంట, అది నువ్వు సృష్టించావు, కష్టపడి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే ఒక కారు చేస్తావు, అది చేసిన ఒక కారు కూడా ఎవడో ఒక రాజు వచ్చి పట్టుకుపోతాడు, మాలాంటి నార్మల్ జనాలకి ఆ కార్ రానే రాదు, ఇవన్నీ వేస్ట్, దీని బదులు నువ్వు ఒక ఫాస్టెస్ట్ హార్స్ ని కనిపెట్టుకో. అంటే జనాలకి కూడా తెలుసు హార్స్ అంటే ఒకటే, అన్ని హార్స్ లో ఆల్మోస్ట్ మేబీ కొంచెం తేడా స్పీడ్ లో నడుస్తే గానీ అన్నిటికన్నా వేగంగా ఒక హార్స్ ని కనిపెట్టు అనుకుంటే జనాలను ఆయనని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తారనమాట. లైక్ టు డిమోటివేట్ హిమ్, టు ఆయన మొరాల్ ని తగ్గించడం కోసం ట్రై చేస్తారు. కానీ హెన్రీ
ఇది ఆలోచించినప్పుడు ఆయన ఏంటి, అరే నేనేమో ఫాస్ట్ కార్ చేయడానికి ట్రై చేస్తున్నాను, వీళ్ళందరు జనాలేమో ఒక ఫాస్టెస్ట్ హార్స్ కావాలి నాకు అని చెప్తా ఉంటారు. హౌ ఇస్ దిస్ ఈవెన్ అ బ్యాలెన్స్, ఆర్ హౌ ఇస్ దిస్ ఈవెన్ యునో గోయింగ్ టు వర్క్ అనేది ఆలోచిస్తూ ఉంటారనమాట. అప్పుడు హెన్రీ కూర్చొని ఆలోచిస్తూ ఉండంగా హీ గెట్స్ దిస్ థాట్ అనమాట. ఓకే, మేబీ వీళ్ళందరికీ జెలసీ ఎందుకంటే బికాస్ దే డు నాట్ హ్యావ్ అ కార్ అని చెప్పి, దే డు నాట్ హ్యావ్ అ కార్ అని చెప్పి they got very they do not have a car అనే ఒక ఆస్పెక్ట్ లో he became very furious అన్నమాట. అది ఆలోచించి చించి ఆ హెన్రీ అనే వ్యక్తి he invented a first model of car called as a T model car అన్నమాట. ఈ T model అనే కార్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు మనం నార్మల్ కార్ లో చూసినట్లయితే దానికి రూఫ్ డోర్స్ అన్ని తీసేసి పెద్ద పెద్ద టైర్స్ అన్నిటిని చిన్న సన్న సైకిల్ వీల్స్ తో రీప్లేస్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది చూడడానికి. సో ఇట్ వాస్ అ వెరీ బేసిక్ కార్. ఆయన టీ మోడల్ కార్ ని to give it accessible to all the people, he invented it anamata. He invented it and sent it to all the people, and he asked them to like దీని కోసం ఒక అసెంబ్లీ లైన్ ని సెట్ చేస్తారనమాట. అసెంబ్లీ లైన్ ని సెట్ చేసినప్పుడు అందరికి వినిపిస్తున్నాను. యా, సో ఇలా ఆయన ఈ క్రియేట్ చేస్తూ ఇలా ఆయన ఒక అసెంబ్లీ లైన్ అనేది స్టార్ట్ చేస్తాడు టు ప్రొడ్యూస్ ద కార్స్ అన్నమాట. అలా ఆ ప్రొడక్షన్ లైన్ లో ప్రొడ్యూస్ చేస్తూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇట్ ప్రొడ్యూసెస్ అ కార్ ఇన్ అబౌట్ 8 to 10 weeks అన్నమాట. అలా ఆయన స్టార్ట్ చేసిన కంపెనీ పేరే ఫోర్డ్ మోటార్ కంపెనీ, అండ్ హిస్ నేమ్ ఇస్ హెన్రీ ఫోర్డ్. ఈ రోజు మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు చాలా కార్స్ ని చూస్తాం విచ్ ఆర్ ఆఫ్ ద సేమ్ కంపెనీ. హెన్రీ ఫోర్డ్ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్. అక్కడ జనాలు వచ్చి ఆయనని డిమోటివేట్ చేసినా డిమొరాల్ చేసినా కూడా he came and he believed in himself, and then he went ahead with his idea of setting an automobile company which produces cars. So he was, and today Ford Motor Company is the second largest company which manufactures automobile engines. So మనం మీద మనకి ఫెయిత్ ఉండాలి ఎప్పుడు కూడా లైఫ్ లో ఏదైనా అచీవ్ చేయాలంటే. మనకి మన మీద ఫెయిత్ లేకపోతే ఇట్ ఈస్ మ్యూర్లీ ఇంపాసిబుల్ దట్ వీ కెన్ అచీవ్ ఎనీ బిగ్గర్ థింగ్స్ ఆర్ ఎనీ గ్రేటర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకంటే ఒకవేళ ఫెయిత్ లేకపోతే దెర్ ఇస్ బేసికలీ నథింగ్ దట్ వీ కెన్ డూ. మనం బైబిల్లో కూడా కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెయిత్ ని చూస్తాము. అబౌట్ పీపుల్ షోయింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఒకవేళ మనకి మన మీద ఫెయిత్ ఉంటేనే వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్. ఒక మనిషి తన ఐడియా మీద ఫెయిత్ ఉంచుకొని హీ ట్రాన్స్ఫార్మ్ ద వే పీపుల్ వి ట్రావెల్. అదే మనం మన ఫెయిత్ ని గాడ్ మీద ఉంచితే ఇంకా ఎంత బిగ్ థింగ్స్ మనం అచీవ్ చేయొచ్చు. We can achieve things bigger and greater than these kind of a smaller things. We can win over wars. మనం ఇప్పుడు బైబిల్లో కొన్ని ఇంపార్టెంట్ స్టోరీస్ చూద్దాం which are about people who showed big faith in God and who have won different things in by having faith in God. So the first thing that we've like మనం చూసినట్లయితే faith, the first thing was faith in others, and the second thing is faith in ourselves, and the third thing that we are going to see now is faith in God. మనకి దేవుడి మీద విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఆవగింజంత విశ్వాసం ఉన్నా కానీ God is promising that he will be with us and he will fight every war for us. So మనం గాడ్ మీద ఫెయిత్ ఉంచుకోవడం మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం. సో మనం ఫెయిత్ ఇన్ గాడ్ గురించి చదవడం కోసం ఐ టెల్ యు a small story about a sinful woman. ఈ సిన్ఫుల్ ఉమెన్ లూక్ చాప్టర్ 7 లో మనం చూస్తాము. అక్కడ ఒక స్త్రీ దేవుడి దగ్గరికి వస్తుంది. ఒక పరిసయ్యుడు జీసస్ క్రైస్ట్ ని చూసినప్పుడు హీ ఇన్వైట్స్ జీసస్ క్రైస్ట్ టు హిస్ హౌస్ ఫర్ డిన్నర్ భోజనం చేయడం కోసము ఒక పరిసయ్యుడు జీసస్ క్రైస్ట్ ని తన ఇంట్లోకి ఇన్వైట్ చేస్తారు అనమాట. జీసస్ క్రైస్ట్ ఆ ఇన్వైట్ ని యాక్సెప్ట్ చేసి హీ గోస్ ఇన్ టు దిస్ పరిసయ్యుడుస్ హౌస్ టు ఈట్ ద డిన్నర్. వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా పక్కన కూర్చున్నప్పుడు ఒక స్త్రీ ఆయన దగ్గరికి వస్తుంది. ఆ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు షీ డజంట్ కమ్ ఎంప్టీ హ్యాండెడ్ అనమాట. షీ కమ్స్ విత్ అ జార్ ఆఫ్ పర్ఫ్యూమ్. ఒక మంచి స్మెల్ వచ్చే ఒక పర్ఫ్యూమ్ ని తీసుకొని ఆ జార్ ని తీసుకొని ఆవిడ అక్కడికి వస్తారనమాట. అక్కడికి వచ్చి ఆ దేవుడి కాలు తీసుకొని ఒక ట్రేలో పెట్టి ఆ పర్ఫ్యూమ్ ని పోర్ చేస్తూ విత్ హర్ టియర్స్ అండ్ విత్ హర్ హెయిర్ షీ వాషెస్ ద ఫీట్ ఆఫ్ గాడ్. అంటే దేవుడి కాళ్ళని ఆవిడ
వాష్ చేస్తా ఉంటారన్నమాట. అండ్ మైండ్ యూ, ఈ ఏదైతే ఈ దేవుడి కాలు కడగడం ఏదైతే ఉందో అది అక్కడ ఆ ఇంటికి పిలిచిన పరిసయుడు చేయలేదు, ఆ ఇంటిలో ఉన్న మిగతా ఎవరు డిసైపుల్స్ కానీ ఎవరు కానీ చేయలేదు. కానీ ఈ స్త్రీ వచ్చి ఈ గ్రేట్ యాక్ట్ పుట్టింగ్ ద పర్ఫ్యూమ్ ఆన్ హిస్ ఫీట్ అండ్ క్లీనింగ్ విత్ హిస్ ఫీట్ విత్ హర్ టియర్స్ అనేది ఇట్స్ వెరీ బిగ్ యాక్ట్. ఇది చూసిన పరిసయుడికి కోపం వస్తుంది. అరే దేవుడిని పిలిచిందేమో నేను, ఈమెమో ఒక సిన్ఫుల్ ఉమెన్, దేవుడేమో ఈ సిన్ఫుల్ ఉమెన్ అతని దగ్గరికి పిలుచుకొని ఆవిడ కాలు కడగడం ఏంటి, ఇదేంటి అని చెప్పి పరిసయుడికి ఫుల్ ఒకలాంటి ఒక అబామినేషన్, ఒకలాంటి ఒక వాట్ యు కాల్ ఇట్, ఒక క్రించిక్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అప్పుడు ఈ పరిసయుడు ఏం చేస్తాడంటే హీ గోస్ అండ్ హీ టాక్స్ టు గాడ్, హీ క్వశ్చన్స్ జీసస్ క్రైస్ట్. దేవుడా, ఈవిడేమో ఒక సిన్ఫుల్ ఉమెన్, ఆవిడని మీరు ఎందుకు, వై యూ ఈవెన్ లెటింగ్ అ కమ్ క్లోజర్ టు యూ, మీరు ఎందుకు ఒక సిన్ఫుల్ పీపుల్ తో ఉంటున్నారు అని ఈ పరిసయుడు వెళ్ళి జీసస్ క్రైస్ట్ ని క్వశ్చన్ చేస్తాడనమాట. అలా జీసస్ క్రైస్ట్ ని క్వశ్చన్ చేసినప్పుడు జీసస్ క్రైస్ట్ గెట్స్ వెరీ అఫెండెడ్, లైక్ హీ గెట్స్ అఫెండెడ్ అండ్ హీ డిఫెండ్స్ దిస్ సిన్ఫుల్ ఉమెన్. ఆయన ఈ ఎవరైతే స్త్రీ ఒక జార్ ని తీసుకొని వచ్చిందో ఆవిడని డిఫెండ్ చేయడానికి జీసస్ క్రైస్ట్ చేస్తాడు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ నోస్ దట్ దిస్ ఉమెన్ షీ సిన్డ్ ఇన్ హర్ లైఫ్, బట్ దేర్ that particular day she came to Jesus Christ bringing a jar of perfume. A jar of perfume, very expensive and a perfume, almost tana 1 year salary మొత్తం కలిపితే తను కొనుక్కోగలిగే ఒక థింగ్ ఏదైతే ఉందో అది ఆ పర్ఫ్యూమ్ అన్నమాట. సో ఆవిడ ఆ పర్ఫ్యూమ్ తీసుకొని జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చి క్లీన్ చేస్తుంటే ఈ పరిసైడు వచ్చి హీ కీప్స్ టెలింగ్ నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు అది ఇది అని. అలా దేవుడిని క్వశ్చన్ చేసినప్పుడు గాడ్ డిఫెండ్స్ దిస్ ఉమెన్ అండ్ టెల్స్ హర్, ఆ స్త్రీ నా దగ్గరికి ఫెయిత్ తో వచ్చింది. షీ కేమ్ టు మీ విత్ faith and Jesus Christ found that act of woman to be filled with great love. ఆవిడ full heartfulness తో తన హార్ట్ నిండా ఫెయిత్ ఉంచుకొని she went to Christ, దేవుడి దగ్గరికి వెళ్ళి తన సిన్స్ అన్ని ఒక పర్ఫ్యూమ్ జార్ ద్వారా క్రియేట్ చేయడానికి దేవుడికి ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. జీసస్ న్యూ దట్ షీ సాక్రిఫైస్డ్ హర్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్. అండ్ దేవుడు ఇదంతా సిచ్యువేషన్ మొత్తాన్ని చూసి he tells that woman, your faith has saved you, go in peace. అంటే నీకు నా మీద ఉన్న ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసం ద్వారానే నీకు రక్షణ దొరికింది. నా గో ఇన్ పీస్. ఒకవేళ ఈ ఫెయిత్ అనేది దేవుడి మీద ఆమె చూపించకపోయి ఉండుంటే షీ వుడెంట్ హ్యావ్ గాట్ దట్ రిడెంప్షన్, షీ వుడెంట్ హ్యావ్ గాట్ దట్ రక్షణ. మన లైఫ్ లో కూడా మనం చాలా తప్పులు చేస్తాము. ఒకవేళ మనం చేసే తప్పులు అన్నిటికీ మనం అండర్స్టాండ్ చేసుకొని మనం రియలైజ్ అయ్యి ఒక రిపెంటెన్స్ తో గాడ్ దగ్గరికి వెళ్తే హీఈస్ రెడీ టు యాక్సెప్ట్ అవర్ సిన్స్ అండ్ టు ఫర్గివ్ us. మనకు అందరికీ ఒక రక్షణను ఇవ్వడం కోసం దేవుడు రెడీగా 24/7 హీఈస్ రెడీ టు సెండ్ హిస్ ఏంజల్స్ టు వాచ్ ఓవర్ us. మన మీద తన రక్షణని ఎప్పుడు ఉంచడానికి గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ. మనం ఇలాంటి ఒక సిచ్యువేషన్ అదే చాప్టర్ అదే బుక్ ఆఫ్ లూక్ లో చూస్తాము. ఎక్కడైతే దేవుడిని సిలువేసినప్పుడు దేవుడికి ఇరుపక్కల 2 దొంగల్ని కూడా వేలాడి తీస్తారనమాట. అక్కడ వేలాడి తీసినప్పుడు ఆయనకి లెఫ్ట్ సైడ్ ఉన్న దొంగేమో పక్కనున్న వేరే జనాలందరితో కూడా కలిసి దేవుడిని మాక్రీ చేస్తా ఉంటారనమాట. అరే నువ్వు జీసస్ క్రైస్ట్ అయితే, నువ్వు నిజంగా సన్ ఆఫ్ మ్యాన్ అయితే నువ్వు క్రాస్ దిగి వెళ్ళిపో, నువ్వు ఇఫ్ యు ఆర్ వెరీ దట్ పవర్ఫుల్ దట్ యూ కెన్ కంట్రోల్ దిస్ ఎంటైర్ వరల్డ్, దెన్ ప్రూవ్ ఇట్ బై కమింగ్ డౌన్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని లెఫ్ట్ సైడ్ దొంగ ఫుల్ మాక్రీ చేస్తాడనమాట. కానీ రైట్ సైడ్ ఉన్న దొంగ, అంటే దేవుడికి కుడి పక్కన ఉన్న దొంగ మాత్రం దేవుడి మీద విశ్వాసం చూపించి he tells God, దేవా ఒకవేళ ఈ రోజు నువ్వు నీ కింగ్డమ్ లోకి వెళ్తే, ఎప్పుడైతే నువ్వు నీ కింగ్డమ్ లోకి వెళ్తావో అప్పుడు నన్ను గుర్తు పెట్టుకో అని. అక్కడ మనం ఏం చూస్తాము, ఆ రైట్ సైడ్ ఉన్న దొంగలో వి సీ దట్ ఫెయిత్ హీ హ్యాస్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆ దొంగ కూడా కొంచెం సేపట్లో చనిపోతూ ఉంటాడు. ఆ చనిపోయే టైంలో కూడా అట్లీస్ట్ ఆ చనిపోయే టైంలో అయినా హీ రియలైజెస్ దట్ జీసస్ క్రైస్ట్ is the more powerful thing, he's eternal అని చెప్పి he realizes and he seeks God, if you go into your kingdom, remember me. అప్పుడు దేవుడు ఆయనలో చూసేది ఏంటి అంటే he sees his redemption, he sees his ఆయన మన సిన్స్ ఒప్పుకునే విధాన్ని చూసి God tells him, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండుము. అంటే God gives his word to the thief, you've showed your faith in me, so I will give you your salvation, I'll give you the heaven, I'll give you the best place that you could ever be in. Therefore the thief who was on the right side received salvation. The salvation is not only for the స్త్రీ, మనం ఇంతకు చూసిన స్త్రీకి
దొంగకి వాళ్ళ వరకే కాదు సాల్వేషన్ అనేది. దేవుడు ఆ సిలువలో కార్చిన రక్తం ద్వారా ఆ సాల్వేషన్, ఆ అభయము, ఆ రక్షణ అనేది మనందరికీ దయచేయడానికి హీఈస్ ఆల్వేస్ రెడీ. అందుకోసమే అందుకోసమే మన హెవెన్లీ ఫాదర్ తన ఓన్లీ సన్ ని మన కోసం పంపించాడు టు దిస్ వరల్డ్. జీసస్ క్రైస్ట్ ఈ వరల్డ్ కి వచ్చి చాలా సఫర్ అయ్యి, చాలా సాక్రిఫైసెస్ ఇచ్చి, తన ఓన్ లైఫ్ అంటే ఆల్మోస్ట్ ఆ పెయిన్ ఒక క్రాస్ మీద ఉంటూ ఆయన చనిపోయి ఆయన కార్చిన ప్రతి ఒక్క డ్రాట్ ఆఫ్ బ్లడ్ ఇస్ బికాస్ వీ షుడ్ గెట్ సాల్వేషన్ అని చెప్పి, మన దేవుడు రక్షణ ఇవ్వడానికి ప్రూఫ్ ఏంటి అనేది మనం చూసినట్లయితే దట్ గాడ్ ఈస్ రెడీ టు గివ్ అస్ సాల్వేషన్ అన్న దానికి ప్రూఫ్ ఏంటి అంటే, ఈ రోజు మనం చదివిన రెవల్యూషన్ చాప్టర్ 1 మనం చదువుకున్న ఏవైతే వర్సెస్ ఉన్నాయో అదే మనకి గాడ్ ఇస్తున్న ప్రూఫ్ అన్నమాట. దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ సాల్వేషన్ ఇన్ అవర్ లైఫ్స్ అని. అక్కడ మనం రెవల్యూషన్ చాప్టర్ లో చూసినట్లయితే ఒక వ్యక్తి నార్థన్ గ్రీస్ లో ఒక ఐలాండ్ పాట్మోస్ అనే ఒక ఐలాండ్ లో ఉంటాడు. ఆయన దేవుడిలో బాగా ప్రేరేపింపబడిన వ్యక్తి. ఆయన అక్కడ కూర్చొని దేవుడిని ధ్యానిస్తూ ఉండగా ఆయనకు ఒక వాయిస్ వినిపిస్తా ఉంటది అనమాట. సడన్ గా ఒక లౌడ్ వాయిస్ ఆఫ్ ట్రంపెట్ వినిపిస్తుంది. ఆ లౌడ్ వాయిస్ ఆఫ్ ట్రంపెట్ వినిపించినప్పుడు ఈయన ఉలికి పడి ఎక్కడి నుంచి వస్తుందా ఈ వాయిస్ అని చూస్తూ ఉంటాడు అనమాట. ఈ వాయిస్ ఆయన ఆ వాయిస్ కోసం వెతుకుతూ ఉండంగానే దట్ వాయిస్ స్టార్ట్స్ టు టాక్ అనమాట. నువ్వు ఏమైతే చూసావో, ఇప్పుడు ఏవైతే చూడబోతున్నావో నువ్వు అవన్నీ ఒక బుక్ లో రాయి. Whatever you have seen till now and whatever you're going to see now, write it on a book and send it to the 7 churches around the world. ఈ 7 churches are located in different cities అండి. ఈ 7 churches పేర్లు ఏంటంటే చర్చ్ ఆఫ్ ఎఫెసస్, స్మైరనా, పార్గమం, థైత్రియా, సార్డిస్, ఫిలడెల్ఫియా అండ్ లవోడీసియా. ఈ నేమ్స్ అనే రిఫరెన్సెస్ రెవల్యూషన్ చాప్టర్ 1 లో మనం చూస్తాము. అలా ఆ వాయిస్ ఇది చెప్పేసి వెళ్ళిపోయిన వెంటనే ఈ వ్యక్తి ఎవరైతే దేవుడిలో ప్రేరేపింపబడిన వ్యక్తి ఉన్నాడో ఆ వాయిస్ ని వెతుకుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అరే ఈ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూడంగానే ఆయనకి సడన్ గా ఆకాశం నుండి ఒక విజన్ అనేది కనిపిస్తుంది. ఆ విజన్ లో ఈ వ్యక్తి ఏం చూస్తాడు అంటే 7 ల్యాంప్ స్టాండ్స్ ని చూస్తాడు. ఆ 7 ల్యాంప్ స్టాండ్స్ కి మధ్యలో మనిషి రూపంలో ఒక వ్యక్తి ఆయన దగ్గరికి నడుస్తూ వస్తున్నట్టు ఉంటాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే హిస్ ఫేస్ వాస్ షైనింగ్ బ్రైట్ లైక్ సన్. హీ వాస్ వేరింగ్ అ లాంగ్ రోప్ అండ్ గోల్డెన్ సాష్ అరౌండ్ హిస్ చెస్ట్. ఆయన ఇవన్నీ చూడంగానే ఈ దేవుళ్ళ ప్రేరేపింపబడిన వ్యక్తి హీ ఫాల్స్ ఆన్ హిస్ నీస్ అండ్ దెన్ హీ స్టార్ట్స్ టు బెగ్ ఫర్ ఫర్గివ్నెస్. ఒకవేళ ఆయన ఏమైనా తప్పు చేశాడేమో అని చెప్పి ఆ ఫర్గివ్నెస్ కోసం వెతుకుతా ఉంటాడు. కానీ అప్పుడు ఆ ఎవరైతే వచ్చాడో అతన్ని చూడడం జస్ట్ ఒక సన్ ఆఫ్ గాడ్ లాగానే ఉండే అనమాట. ఆ వ్యక్తి అప్పుడు ఈ దేవుడు ఎవరైతే వచ్చాడో సన్ ఆఫ్ మ్యాన్, గాడ్ ఎవరైతే వచ్చారో హీ పుట్ హిస్ రైట్ హ్యాండ్ ఆన్ ది సన్ ఆఫ్ మ్యాన్ అండ్ సెడ్, "Fear not, I am the first and the last. I am the Alpha and the Omega. I have died, but I will live forevermore. I have the keys to the death." అంటే దేవుడు వచ్చి ఆ వ్యక్తికి చెప్తాడు, నేనే బిగినింగ్ అండ్ ది ఎండ్. అండ్ నేను చచ్చిపోయాను కానీ నేను ఫర్ ఎవర్ మోర్ ఐ లివ్. I am there to give you all resurrection. I am there to protect you all, to guide you all. I am there to accept your sins and to be with you all అని చెప్పి God tells him. ఇవన్నీ చెప్తూ God ఈ డీటెయిల్స్ అన్ని బుక్స్ లో రాయమంటారు అనమాట. ఆ బుక్స్ లో రాయమని చెప్పిన ఏవైతే ఉంటుందో దాంట్లో ఏంటంటే దేవుడి రైట్ హ్యాండ్ లో ఒక 7 స్టార్స్ అనేవి ఉంటది. ఈ 7 స్టార్స్ ఆర్ ద 7 ఏంజల్స్ ఆఫ్ హెవెన్ హూ ఆర్ గోయింగ్ టు వాచ్ ఓవర్ ద 7 చర్చెస్ దట్ వి సా. ఈ 7 చర్చెస్ ఇంత పేర్లు ఏవైతే చెప్పానో ఈ 7 చర్చెస్ ని వాచ్ ఓవర్ చేసి ఆ 7 చర్చెస్ తో కమ్యూనికేట్ చేసి వాళ్ళ కోసం ఒక కండెమ్షన్, ఒక రిడెంప్షన్ అనేది వాళ్ళకు ఒక కంఫర్ట్ ని ఇవ్వడం కోసం ఈ 7 లెటర్స్ రాస్తారనమాట. ఈ గాడ్ ఈ చర్చెస్ తో మాట్లాడుతూ హీ టెల్స్ దెమ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ దెమ్. ఆ 7 లెటర్స్ లో గాడ్ క్లియర్ గా చెప్తాడు దట్ ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ యూ ఆల్ ఫ్రమ్ దిస్ సిన్ఫుల్ ల్యాండ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆల్ రక్షణ అని దేవుడు క్లియర్ గా ఆ 7 లెటర్స్ లో చెప్తాడు. మనం ఈ 7 లెటర్స్ ఎక్కడ చూస్తామంటే రెవల్యూషన్స్ చాప్టర్ 1, 2 అండ్ చాప్టర్ 3 లో క్లియర్ గా చూస్తాము. అండ్ గాడ్ అక్కడ మాట్లాడింది వేరే ఎవరితోనూ కాదు. గాడ్ స్పోక్ టు హిస్ అపాస్టల్ జాన్. అప్పుడు జాన్ అక్కడ ఒక ఎక్సైల్ ని సఫర్ అవుతుండే బికాస్ ఆఫ్ దిస్ యాంటీ క్రిస్టియన్ మూవ్మెంట్ ఏదైతే అక్కడ రోమన్ ఎంపైర్ లో ఒక యాంటీ క్రిస్టియన్ మూవ్మెంట్ జరగడం మూలాన
జాన్ ఆ పాట్మోస్ అనే ఒక ఐలాండ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ప్రెసెంట్ డే టర్కీలో ఏదైతే ఉందో అక్కడ ఒక ఎగ్జైల్ ని సఫర్ అవుతా ఉంటాడు అనమాట. ఈ సఫర్ అవుతున్న టైంలోనే ఆ విజన్ ఆయనకు కనిపిస్తుంది. ఆ విజన్ నే ఈ రోజు మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో. ఈ చదువుకున్న సో అక్కడ చూసినట్టే మనం if we do not have faith in our God. So ఈ రోజు ఇప్పుడు చెప్పిన ఈ స్టోరీస్ అన్నిటి ద్వారా I hope everybody understands what salvation is and how important it is for us to have faith in our God to achieve the bigger things in life. And I hope that ఇప్పుడు మనం లీడ్ చేసే ఈ జర్నీ ఆఫ్ అవర్ లైఫ్స్ లో we will be able to show our faith in God and be loyal to our God and to understand his word better and to work in his way. And I hope that everybody will be faithful and fruitful in the word of God. May God bless the small word. ప్రభు ఇచ్చిన దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రీస్తు కుటుంబ సభ్యుల ఆరాధనలో పాల్గొన్న వారందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దైవ గ్రంథం చదివినటువంటి సుహాసిని గారికి, జూపల్లి సుహాసిని గారికి, అలాగే కంచెర్ల ఆలిస్ చారా గారికి వందనాలు. అలాగే చక్కని వర్తమానం అందించిన కుమార్తె జీవికకు మనందరి పక్షాన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు జీవికాన్ని చక్కగా దీవించాలి, ఇంకా మంచి సేవ చేయాలి. తనకు దేవుడు ఇచ్చిన తలాంతులు అనేక చోట్ల వాడి యవన బిడ్డల్ని ప్రభువులోకి నడపాలి. జీవిక, వాళ్ళ బ్రదర్ గిరిబాబు, వాళ్ళ ఫాదర్, వాళ్ళ తల్లి, వారందరూ దేవుడు దీవించి చక్కగా వర్ధిల్లాలి. దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన తలాంతుని బట్టి వందనాలు. గాడ్ బ్లెస్ యూ జీవిక. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రార్థనలు ప్రారంభం చేసుకున్నాం. యవనస్తుల కొరకు మన సహోదరి బజ్జిమ్మ అంటే కమలమ్మ ప్రార్థన చేస్తారు యవనస్తుల కొరకు. ఈరోజు ప్రార్థన కొంచెం కుదించి, అంటే మనకున్న టైంలో రేపటి ప్రోగ్రాం ఉంది కాబట్టి దానికి సిద్ధపాటు కూడా అవసరం. దాన్ని బట్టి మీరందరూ కూడా ఈరోజు మీ మధ్య ఉన్న ప్రార్థనలన్నీ కొంచెం క్లుప్తంగా చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ఇక దైవ సేవకుల కోసం ఈ క్రిస్మస్ దినాల్లో సేవకులు, సంఘాల్లో సమాధానం కోసం, నెమ్మది కోసం మరి ఒకరు ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ ప్రార్థన చేయకండి. కాబట్టి ఈరోజు మన ముందు ప్రార్థనలు ఉన్నాయి. అనుష యేసునాథరావు సత్యమని రేపటి కార్యక్రమాంతటి కోసం, రేపు జరిగే కార్యక్రమంలో ఎలాంటి కొరత లేకుండా అన్ని సవ్యంగా సక్రమంగా జరగాలని పాస్టమ్ గారు, జనాన పంతులములు వారందరూ రావాలి. మంచి వాతావరణం, మంచి వాక్యం, పరిచర్య చక్కగా జరగాలని అనుష నువ్వు ప్రార్థన చేయమ్మా. ఇక రెండవది పాస్టర్ గారండి, మా మమ్మీ ఫంక్షన్ కి వెళ్ళింది, నాయనమ్మ చేస్తున్నారు. సరే, నాయనమ్మతో చేయి. తర్వాత ఎస్టేరు లత, ఏమండి ఎస్టేరు లత గారు, వీరరాజు గారు, ఎస్టేరు లత గారు,
మీరు ఒక అంశం మీద ప్రేర్ చేయాలి వాళ్ళ చెప్పండి. మరి సేవకుల కోసం, ఎందుకంటే సేవకులు క్రిస్మస్ దినాల్లో చాలా అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. రెండవది కాబూల్ అంటే ఆఫ్ఘనిస్తాన్ లో సేవకులు చాలా మందిని ఖైదీలుగా పెట్టారు. అలాగే సువార్త ప్రకటించే సేవకులకు ఆరోగ్యం, చనిపోయిన సేవకులు ఉంటారు, వారి కోసం అనారోగ్యాలు ఉన్నవారు, సువార్త లేని చోట్ల సేవకులు వెళ్ళేలాగా, అన్ని స్థలాల్లో దేవుని ఆత్మ నడిపింపగలిగేలాగా. ఈ క్రిస్మస్ దినాల్లో కరోనా ఎక్కువైతే క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు ఆగుతాయి కాబట్టి దేవుని సహాయంతో సక్రమంగా క్రిస్మస్ ప్రార్థన జరగాలని మీరు మూడో అంశంగా మీరు ప్రార్థన చేయండి. మీకు అర్థమైందా? మీది ఒక అంశం. ఇంకా నాలుగో అంశం రోడ్ల ప్రక్క అభాగ్యులు, అనాథలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, వాళ్ళందరి గురించి మరి సుమలత, సుమలత, నువ్వు రోడ్డు ప్రక్క అభాగ్యులు, అనాథులు, ఈ తల్లు దుప్పట్లలో భోజనాలలో వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం అయితే 12వ తారీఖు 11 ఇది అయిపోయింది కాబట్టి 13, 12, 14 నుంచో ఆ కార్యక్రమాలు మొదలు పెట్టేలాగా సుమలత నీవు ప్రార్థించాలి. అందరు కూడా 3, 4, 5 నిమిషాలు 5 నిమిషాలని క్యాలిక్యులేట్ చేసుకోండి. 5, 4, 20 నిమిషాలు అవుతాయి. చివరి ప్రార్థనతో సెలవు తీసుకున్నాం. మొదటి ప్రార్థన సహోదరి కమల చేస్తారు. రెండవ ప్రార్థన ఎస్తేరు లత. మూడవ ప్రార్థన సుమలత చేస్తారు. నాలుగో ప్రార్థన ఎవరు చెప్పాను? యేసునాథరావు గారి తల్లి గారు, శారమ్మ గారు, నాగం శారమ్మ గారు చేస్తారు. ప్రార్థన మొదలు పెట్టుకున్నాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. సహోదరి కమల. యేసునామములో క్రీస్తు కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రిస్మస్ శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా ఈ సమయంలో యవనస్తుల గురించి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, ఈ పరిశుద్ధ పదాలకు వేలాది వందనాలు, స్తోత్రములు నాయన. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన నాయన, నీ రెక్కల మీద మమ్మల్ని మోసి మమ్మల్ని కాపాడిన విధానం బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇదిగో నాయన సాయంకాల సమయంలో జూమ్ లో ప్రభా మేమందరం పాల్గొని నాయన కుటుంబ సభ్యులాగా ప్రభా ఇక్కడ పాల్గొని ప్రభా నీ పాటల ద్వారా, వాక్యం ద్వారా ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన ప్రభా మీరు విన్న వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపులను తీసుకురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఎన్ని పనులు ఉన్నా కూడా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన ఎంతగానో చక్కగా మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ లో నాయన పాల్గొంటుండగా ప్రభు ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ప్రతి కుటుంబంలో కూడా నాయన మరి క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. అయ్యా, క్రిస్మస్ సంతోషము, ఆనందము ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకు పేరు పేరున ప్రభా అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో మీరు నివాసం చేయమని వేడుకుంటున్నాం ప్రభా నాయన. అదే విధంగా ప్రభా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నాయన, యవనస్తులారా మీరు బలవంతులని చెప్పి ఉన్నారు తండ్రి. దేవుని వాక్యం మీ వద్ద ఉన్నదని చెప్పి ఉన్నారు ప్రభా. అయ్యా, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో ప్రభా నాయన బిడ్డలు నాయన నీ మాత్రం కూడా తొట్టిల్లకుండా ప్రభా నీ మార్గాల్లో నడుచుకోవటానికి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకి మనోనేత్రాలు వెలిగించండి నాయన. అయా, ప్రతి బిడ్డ నిన్ను ఎరుగునట్లు సహాయం ఇచ్చేయండి నాయన. ఏ విధంగా వారిని ఆయన అయా నీ వైపు తిప్పుకుంటారో ప్రభా సహాయం ఇచ్చేయండి నాయన. అయా, వారి ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ వాక్యాన్ని విని నాయన అలవాటుగా ప్రకారంగా, ఆచార ప్రకారంగా కాకుండా నాయన ప్రభా నీ వాక్యాన్ని విని గ్రహించుటకు జ్ఞానం దయచేయండి తండ్రి. అయా, పైనుండి వచ్చి పవిత్రమైన జ్ఞానంతో నింపండి నాయన. అయా, బుద్ధి జ్ఞానంలో సంపదలు నీ ఎందుకు గుప్తంలో ఉన్నవి తండ్రి.
అయ్యా మాకు ప్రతి బిడ్డకి, ప్రతి యవన బిడ్డకి నీ జ్ఞానంతో నింపండి, నీ తెలివితో నింపండి నాయన. అయ్యా వారి కుడి చేయి పట్టి మీరు నడిపించండి తండ్రి. అయ్యా వారికి ముందుగా మీరు నడవండి ప్రభువా. అయ్యా వారి ఆలోచనలన్నిటిలో ప్రభువా మీరు ఉండండి ప్రభువా. పవిత్రపరచండి, వారి హృదయాలు పవిత్రపరచండి నాయన. అయ్యా వారి తలంపులు పవిత్రపరచండి తండ్రి. అయ్యా సహాయం చేయండి నాన్న. వేటికి నీకు ఆయాస్కరమైన మార్గాల్లో నడవకుండా ప్రభు వాళ్ళని కాపాడండి తండ్రి. అనుక్షణము వారిని కాపాడండి నాయన. చదువుల్లో మంచి విజయము బిడ్డలకు దయచేయండి నాయన. చదువుల్లో మంచి ఉత్తీర్ణత దయచేయండి నాయన. మంచి ఉద్యోగాల్లో స్థిరపరచండి ప్రభు. యేసయ్యా బహు ఆసక్తిగా నీ వాక్యాన్ని చదువుటకు, వినుటకు, పాఠానికి నాయన, ప్రార్థించడానికి లేపండి నాయన. ప్రతి బిడ్డను రేపండి నాయన. అయ్యా నాయన నీకు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చుటకు నాయన ప్రతి బిడ్డను ఏలవేసి పిలువమని అడుగుచున్నాము తండ్రి. యేసయ్యా నీ జ్ఞానంతో నింపండి నాయన. ప్రతి బిడ్డను పట్టుకోండి నాయన. చదువున్న వారేంటి, చదువులేని వారేంటి, ప్రతి బిడ్డను ప్రభావ పేరు పేరున ప్రభావ పట్టుకోండి. యవన బిడ్డలు నాయన మరి నాయన బాలురేమి నాయన, బాలికలేమి ప్రభావ ప్రతి బిడ్డకు నాయన నీ కృపను తోడుగా ఉంచండి. వారు నాయన కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రభావ తోడుగా ఉండండి. వారి చుట్టూ నీ అగ్ని ప్రకారం ఉంచండి నాయన. వారిపై నీ రక్తం ప్రోక్షించండి నాయన. అయ్యా నీ ముద్ర వేసి భద్రపరచండి నాయన. ఏర్పరచబడిన గుంపులో ఉంచండి ప్రభువ. ఎత్తబడే గుంపుకు సిద్ధపరచమని అడుగుతున్నాము తండ్రి. అల్లరితో కూడిన ఆటల పాటల్లో కాకుండా ప్రభువ ఈ నామ మహిమార్థమై జీవించడానికి సహాయం చేయమని, ఆ విధంగా సిద్ధపరచమని అయ్యా ప్రతి బిడ్డకి నాయన చదువులని అంటే ఆర్థిక ఇబ్బందులు రెండవ శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ఎస్తెర్ల పాస్టర్ ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, మీకే స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మీ సన్నిధిలో చేరి నైనా మేమందరము క్రీస్తు కుటుంబంగా మిమ్మల్ని ఆరాధించుటకు, ప్రార్థించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి సేవకుల గురించి నాయన ఈ సమయంలో మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం నాయన. అన్ని చర్చెస్ లోనూ నాయన తండ్రి ఈ సమయంలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి కనుక నా తండ్రి పాస్టర్స్ అందరికీ, సేవకులందరికీ కావాల్సిన ఆరోగ్యాన్ని, క్షేమంను మీరు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. వారి రాకపోకల్లో కానీ, ఆహారంలో కానీ నాయన, వారి ప్రార్థనలు, ప్రిపరేషన్లు అన్నిట్లోనూ మీరు తోడుగా ఉండి నాయన మీ కృపాక్షేమంలో వారి వెంట రానిమ్మని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ చలిలోనూ నాయన ఇతర వాతావరణ పరిస్థితుల్లోనూ నా తండ్రి మీ కృపా కాపుదలను వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అలాగే నా తండ్రి ఆఫ్ఘనిస్తాన్ లో ఎంతో మంది సేవకులు నా తండ్రి జైళ్లలో ఉండగా ప్రభా మీ కృపా సహాయం దయచేయండి తండ్రి. దేవా మరి నాయన విడుదల దయచేయవాడవు నీవే. మీరు తగిన సమయంలో నాయన వారికి కావాల్సిన నాయన విడుదలను దయచేయండి, విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. ఈ కష్టాల్లోనైనా శ్రమల్లోనైనా విశ్వాసాన్ని కోల్పోకుండా నా తండ్రి నీ బిడ్డలందరినీ నాయన మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాము. రక్షణను కొనసాగించటకు నాయన తండ్రి అది మీ చిత్తము, మీ కృపయే కనుక ప్రభా మమ్మల్ని విశ్వాసంలోనికి పిలిచిన మీరే నాయన విశ్వాసంలో భద్రపరచమని వేడుకుంటున్నాం. మీ పట్ల ఉంచవలసిన సంపూర్ణ వినయము, భక్తి నాయన మీరు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఈ శ్రమల ఆపదల్లో నుంచి వారిని త్వరగా విడుదల దయచేసి నాయన ఆ దేశంలో నాయన తాలిబాన్ల నుంచి కానీ మరెవరైనా దుష్టుల నుంచి తప్పించి నాయన వారిని అందరినీ కాపాడమని విడిపించమని వేడుకుంటున్నాం నాయన. అందరూ యొక్క ప్రార్థనలు మీ సన్నిధికి చేరనిమ్మని వేడుకుంటున్నాం నాయన. అలాగే నాయన సేవకులందరూ ఇక్కడ నాయన వివిధ ప్రోగ్రామ్స్ లో ఉండగా వారిని కాపాడండి దేవా. ముఖ్యంగా రోసే పాస్టర్ గారిని కూడా మీరే ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. ఇంకను మా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను ఉన్న ప్రతి ఒక్క సేవకుని నాయన
ప్రతి భాష, ప్రతి వంశము, ప్రతి రాజ్యంలోనూ ఉన్న ప్రతి సేవకుని మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవ విశ్వాసంలో స్థిరపరచండి, వారి అవసరతలు తీర్చండి, వాళ్ళ కుటుంబంలోను వారి బిడ్డలకు కావలసిన క్షేమంను నాయన శోధన నుంచి తప్పించి నాయన మీ కృపను వారికి దయచేయమని వేడుకుంటున్నాం. మీ అందరి భయభక్తుల్లో విశ్వాసంలో ఎదుగుటకు నాయన మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. నాయన కుటుంబంలోను నాయన సంఘంలోను క్షేమాభివృద్ధి కొరకు నాయన మీ కృప నాయన అందరికీ దయచేయమని నాయన మీ జీవ వాక్యంను పంచి ఇచ్చే విషయంలోను నా తండ్రి దేవా మరి ఇతర నాయన సేవా కార్యక్రమాల్లోనూ మీ కాపుదలు దయచేయండి. ఇంకెక్కడెక్కడైతే మీ సువార్త ఇంకా అందించబడలేదో నా తండ్రి దేవా కష్టతరమైన ప్రదేశాల్లోకి మీ సేవకులను మీరే నడిపించమని వేడుకుంటున్నాం. దేవా కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు ప్రభా. తండ్రి పనివారిని పంపించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. మీ కృపలోనైనా మీరు రక్షించుకున్న మమ్మల్ని అందరినీ కూడా నాయన మీరెంతవరకు మీరు సేవ చేయమని ఆజ్ఞాపిస్తున్నారో అవి మేము చేయటానికి నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. ప్రతి ఒక్కరిని నాయన తండ్రి అనేకులను మీ వైపు తిప్పే విశ్వాసంలోనికి నడిపించే బిడ్డలుగా నాయన అనేక మందిని మీ వైపు మార్చమని నాయన మీ సాక్ష్యం చెప్పుటకు మీ జీవము కూర్చిన మాటలు ఇతరులకు అందించటకు కావాల్సిన ధైర్యంను నాయన మనసులోని ప్రిపరేషన్ మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మీ కృప మీ దయకే మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ నిత్య జీవం కొరకు మమ్మల్ని మీరు భద్రపరచమని మీ సేవకులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరమ దేవుడవని తలసి కరములేతి జంటగా మోచి చిరమును వంచి హరిగను వేది సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. మూడో వారిగా సుమలత. దేవునికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి అదే క్రీస్తు కుటుంబ సభ్యులందరికీ నా వందనాలండి. కుటుంబ పక్షంగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ స్వరూపి యేసయ్య నీ పరిశుద్ధమైన నామానికి వెళ్ళలేని వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయినా ఏ మంచి లేదు, యోగ్యత లేదు నా ప్రభా. అయినా మీరు ప్రేమించిన ప్రభా ఈ సాయంకాల సమయంలో నా ప్రభా మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో నా ప్రభా నైనా ఈ నిలబెట్టుకున్న విధానాన్ని బట్టే వందనములు నా తండ్రి, స్తోత్రములు నా ప్రభా. నైనా ఏ మంచి లేదు, ఎన్నిక లేదు నా ప్రభా. అయినప్పటికీ నా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించిన నా తండ్రి మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనములు నా ప్రభా. మరి అటువంటి కాలంలోనికి ప్రవేశించున్నావు నా తండ్రి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికి కూడా నా తండ్రి మమ్మల్ని నా ప్రభా మీ క్రీస్తు కృపతో నా ప్రభా మమ్మల్ని కాపాడుతున్నందుకై వందనములు నా ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ దినము నా ప్రభా అనాథలు ఆ భాగ్యులు నా ప్రభా వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉండగా నా ప్రభా వారికి గుప్పులు విప్పే బిడ్డలకు నా ప్రభా మీరు సహాయ సహకారాలు అందించండి, సహాయం తోడు ఉండమని వేడుకొంచున్నాను ఆయన. సహాయాన్ని దయచేయండి నా ప్రభా. రోడ్డు పక్క అనాథల నా భాగ్యులను జ్ఞాపకం చేసుకోండి. చలికాలంలో నా తండ్రి ఆ బిడ్డలు నా ప్రభా నాయన వస్త్రాలు కూడా సరిగ్గా లేక నా ప్రభా దుప్పట్లు లేక నా ప్రభా చలికి ఎంతో అల్లాడుతూ ఉంటారు నా ప్రభా. ఆయన వారికి సహాయం చేయడానికి మంచి మనసులను మాకు అనుగ్రహింప చేయమని వేడుకొంచున్నావు నాయన. మా గుడ్డులు విప్పడానికి కృపను అనుగ్రహించండి నా ప్రభా. మరి ఆ బిడ్డలకు భోజనాలు కూడా సిద్ధపరచడానికి కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నావు నా ప్రభా. నాయన ఇదిగో నా ప్రభా అల్పులైన వారిలో ఏ ఒక్కరికి పెట్టినది నాకు పెట్టినట్టే అంటున్నారు కదా నా తండ్రి. అటు సహాయాన్ని మేము పొందుకునే కృపను మాకు అనుగ్రహింప చేయమని వేడుకొంచున్నావు నా ప్రభా. ఇదిగో నా ప్రభా ఎటువంటి కాలంలో ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులలో ఉంచి కాపాడిన దేవా మీకు మరొక స్తోత్రములు నా తండ్రి. ఇదిగో నా ప్రభా అనాథులు నా భాగ్యుల దౌర్భాగ్యులు నా ప్రభా ఏ దిక్కు లేని వారిని మరి ఈ అడ్వెంట్ లో నా తండ్రి క్రిస్మస్ కాలం అంటే నా ప్రభా నాయన మా ప్రభా అటువంటి వారికి సహాయం చేయటమే కదా నా ప్రభా. అటువంటి వారికి సహాయం చేయడానికి మంచి కృపను అనుగ్రహింప చేయమని వేడుకొంచున్నాను నా ప్రభా. మరి వారు ఎక్కడున్నా కానీ వెతికి వాళ్ళకి మరి దుప్పట్లు పంచిపెట్టే కృపను మీరు అనుగ్రహింప చేయమని వేడుకొంచున్నాను ఆయన. సహాయం తెచ్చండి, దానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని సమృద్ధిని మీరు కలుగు చేయమని వేడుకొంచున్నావు నా ప్రభా. మరి ఆ కార్యక్రమాన్ని సక్రమంగా జరిగించుకోమని వేడుకొంచున్నావు నా ప్రభా. మరి వారికి సహాయం చేస్తున్న బిడ్డలందరినీ కూడా నా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నావు నాయన.
సహాయాన్ని దయచేయండి నా తండ్రి. ఇంకా నా ప్రభా ఆశ్రమాల్లో వృద్ధాశ్రమంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. మరి ఇదేనా తల్లిదండ్రులు ఉండి కూడా నా ప్రభా, ఇదిగో నా తండ్రి కొడుకులు బిడ్డలు ఉండి కూడా నా ప్రభా వృద్ధాప్యంలో ఆశ్రమాల్లో బ్రతుకుతున్నారని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ కాలంలో వాళ్ళు నా ప్రభా అటువంటి వేదన, అటువంటి నా ప్రభా బాధ తీసివేసే దేవుడు మీరే నా ప్రభా. ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, ఆదరణకర్తగా ఉండండి నా ప్రభా. సహాయాన్ని దయచేయండి నా తండ్రి. వారికి కావాల్సిన సాటి అయిన సహాయాన్ని నా ప్రభా నా ప్రభా. నాయన ఇదిగో నా ప్రభా, మరి మేము కరోనా నా ప్రభా 3 కరోనాల నుంచి మమ్మల్ని కాపాడారు నా ప్రభా. మరి ఓమిక్రాన్ మరో జరగదు నా ప్రభా. నీ చిత్తానికి నా ప్రభా మేము తల వంచి నా తండ్రి నాయన నిన్ను స్తుతించుకుని గణపరుచుకునే బిడ్డలుగా మేము ఉండాలి నా ప్రభా. మరి రేపు జరగబోయే కార్యక్రమం అంతట్లో నీ కృపా, నీ కాపుదలను దయచేయండి. దుష్టుడు ఏమాత్రం ఏలుబడి చేయకూడదు నా తండ్రి. ఆయన దుష్టుడికి అక్కడ ఏమాత్రం చోటు ఉండకూడదు నా ప్రభా. సహాయాన్ని అనుగ్రహింపచేయండి నా ప్రభా. మీకే ప్రభావాలు పొందుకొనమని, ఈ పాపి ప్రార్థన ఆలకించమని నజరేడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున వినయంగా బతిమలాడి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దీనుడవయ్యో దితముగా కొండ చేసిన ప్రార్థన నేర్పునయా, ప్రార్థన వినేడు పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. చివరిగా శారమ్మ గారు నాకు ఇచ్చిన ఆశయం అండి, నాకు ఇచ్చిన ఆశయం ఏంటండి, రేపటి ప్రోగ్రామ్ అంతా, రేపు జరిగే ప్రోగ్రాంలు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు, తొందరలు, కొరత లేకుండా దేవుని ఆత్మ సహాయం, మంచి వాతావరణం. ప్రేమగల నా తండ్రి, కృపగల నా ప్రభువా, నీ పాదాలు వందనాలు, స్తుతులు, స్వస్థాలు తండ్రి. పాపులు అయోగ్యులమైన మమ్మల్ని అందరినీ క్షమించి పరిశుద్ధులు చేసి పరిశుద్ధాత్మను మా అందరి మీద కుమ్మరించి మమ్మల్ని కాపాడమని నేను ప్రార్థించుకుంటున్నాము తండ్రి. మా ప్రభువా, గడిచిన క్రిస్మస్ దినాల నుంచి ఈ దినాల వరకు మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి కరోనాల నుంచి కూడా మమ్మల్ని లేవనెత్తి నిలబెట్టుకున్నందుకు నీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్వస్థాలు చెల్లించుకుంటున్నాం నాయన. మాకు ప్రతిరోజు ఈ కుటుంబ ప్రార్థన ఇచ్చిన మా రమేష్ గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వాళ్ళని దీవించి ఆశీర్వదించాలి తండ్రి. రమేష్ గారు అమ్మగారు ఎంతో మంచిది నాయన, ఆమెకు ఆరోగ్యం బాగలేదని తెలిసింది తండ్రి. ఆమెకు ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. కొంతకాలం ఆ తల్లి ఉండాలని నేను కూడా రోజు ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. మా ప్రభు యేసయ్య, ఆయన ఉన్న ఇబ్బందులైనా ఇరుకులైనా కూడా సమస్యలైనా కూడా వాటిని లెక్క చేయకోకుండా రేపు ఈ క్రిస్మస్ పండుగ జరిపియాలని ఆయన ఆలోచన పెట్టుకొని ఉన్నాడు తండ్రి. అందరికీ కూడా వీడియో కాస్టింగ్లు కానీ, అనాథలకు కానీ, దిక్కులేని వారికి కానీ, కుంటి వారికి కానీ, గుడ్డి వారికి కానీ, భార్యలను కోల్పోయిన భర్తలు కానీ, భర్తలు కోల్పోయిన భార్యలు కానీ, తండ్రులు కోల్పోయిన బిడ్డలు కానీ ఉండాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా, పాస్టర్ గారి భార్యలు కూడా, పాస్టర్లు కూడా చనిపోయి ఉండారు తండ్రి. అటువంటి వారిని అందరినీ పిలిచి వాళ్ళకి దాన ధర్మాలు చేయాలని ఈ సంకల్పాన్ని పెట్టుకున్నాడు తండ్రి. దీన్ని ఏ ఆటంకం లేకుండా, ఏ అడ్డంకు లేకుండా అన్ని కూడా మంచి కార్యక్రమంగా జరపాలని, అందరినీ సంతోషపరచాలని, సమాధానాన్ని ఇవ్వాలని అందరిని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభువా యేసయ్య తండ్రి, అందరి ఇళ్ల చుట్టూ ఈ కుటుంబ ప్రార్థన ఈ కుటుంబాలందరి ఇళ్ల చుట్టూ, వాళ్ళ చుట్టూ ఈ యొక్క దేవదూతలను కావలిగా ఉంచి కంచె వేసి కాపాడి ప్రతి రోజు కూడా ఈ వినే భాగ్యాన్ని, ఈ గ్రహించే శక్తిని, మనసును మా అందరికి దయచేయమని నీ ప్రియకుమారుడు నువ్వు మా ప్రభు నేను యేసు క్రీస్తు ప్రభు పేరిట నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ఉంచి ప్రార్థన కొనసాగించుకున్నాం. అలాగే కొనసాగాలని మనవి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, నీ వందనాలు. గడిచిన 2020 ఆయన మార్చిలో కరోనా ఎంటర్ అయి ప్రపంచంలో ఎంతో మంది చనిపోయారు. రెండోసారి వచ్చినప్పుడు విస్తారంగా చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు నాయన మరొక కరోనా ప్రపంచాన్ని భయపెడుతున్న దినాల్లో జీవాధిపతివి, సర్వోన్నతుడు అయిన దేవుడు, పరిశుద్ధుడు అయిన నిన్ను ఆశ్రయిస్తున్నా.
నిన్ను ఆశ్రయించే వానికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రభా ఈ రాత్రి వేళ క్రీస్తు కుటుంబాలన్నిటి పక్షాన్ని వందనాలు. ప్రతిరోజు మానక నీ సన్నిధిలో గడుపుతున్నారు. తద్వారా రాత్రి అంతా నెమ్మది పొందుతున్నారు. రేపటి దినానికి కావాల్సిన ఆత్మీయ సిద్ధపాటు, మా పని పాటలో తోడ్పాటు, కాపుదల ఉంటుంది. నాయన ఈ క్రీస్తు కుటుంబాలు అనుదినము ఆత్మీయంగా ఎదగటానికి, ప్రార్థనలు ఎదగటానికి, యెహోషువ లాగా నేను నా ఇంటి వారు యెహోషువ ప్రభుని సేవిస్తామని రూఢిగా చెప్పడానికి ఈ ప్రార్థన ఏర్పరిచారని నీకు వందనాలు. ఇది కొనసాగడానికి బిడ్డల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. ఈ రోజు నాయన నీ దాసులు నాయన బైబిల్ పాఠం చదివిన ఆలిస్ శారా గారిని బట్టి వందనాలు. ఆమెను ఆమె భర్త బిడ్డలను దీవించండి. వారి కుటుంబాన్ని చక్కగా వర్ధల చేయండి ఆయన. అలాగే తండ్రి సుహాసిని గారి కొరకు వందనాలు. కరోనా బారిన పడి నాయన ఇంకా ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ దేవా నీ కృపను బట్టి ఆవిడ సజీవురాలుగా ఉన్నారు ఈ రోజు. మరి వారి భర్తకి, కుమారుడికి, కోడలికి, మన సంతానానికి, పెద్ద కుమార్తె కుటుంబానికి, చిన్న కుమార్తె కుటుంబాలకు తోడైందండి ఆయన. అలాగే చక్కని వర్తమానం అందించిన కుమారి జీవికాన్ని దీవించండి. ఆమె వయసులో నీ దయలు, పెద్దల దయలు చక్కగా వర్ధిల్లాలి. వాళ్ళ అన్నగారిని కూడా దీవించండి. వారిద్దరు కూడా నాయన ఆత్మీయంగా ఎదగటానికి, ప్రార్థనలు జీవించడానికి ప్రభు వారి కొరకు సిద్ధపరిచిన మార్గాలు, వారు ఇక్కడ ఉండాల్సి వచ్చిన ఇతర దేశాలు వెళ్ళాల్సి వచ్చిన ఈ కాపుదల బిడ్డలతో ఉంచాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి నీకు వందనాలు. వారి తండ్రి గారికి మంచి ఆరోగ్య క్షేమం, వారి తల్లి గారిని దీవించండి. వారి గృహంలో మీరుండండి. ఆ బిడ్డ అనేకులకు సాక్షిగా దేవుని స్వార్థకురాలుగా బలపడటానికి సహాయం చేయమని, ఆ బిడ్డకు ఇంకా దీవించమని, ప్రతి ఉపద్రవం నుంచి యవన శోధన నుండి నాయన బిడ్డకి ఏ కీడు రాకుండా నీ కాపుదలు ఇమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యం అందరి హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం చేయండి. పరమ తండ్రి దయాళుడా నీకు వందనాలు. ఈ రోజు 4 అంశాల మీద ప్రార్థించిన నీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. సహోదరి కమల కొరకు, ప్రకాశ్రావు గారి కొరకు, కుమారుడు కుమార్తెను, అలాగే బాయమును, వారి కుటుంబ సభ్యులను దీవించి చక్కగా వారు వర్ధిల్లుటకు, యవన బిడ్డలు చక్కగా దేవుల్లో చక్కగా వర్ధిల్లుటకు సహాయం చేయండి. వారి సొంత గృహం కట్టుకోవడానికి సహాయం చేయండి. 2వ అంశం మీద ప్రార్థించిన సహోదరు ఎస్తేర్ లత గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు ఉన్న డిపార్ట్మెంట్ లో దూర ప్రాంతాల్లో మరి నా 2-3 సంవత్సరాలకు ఒక్కొక్క చోటకు వెళుతూ ఉండగా వారి భర్త వీర్రాజు గారికి ఆరోగ్య క్షేమాలు దయచేయండి. ఎస్తేర్ యొక్క తోబుట్టులందరినీ దీవించండి. కుమారుడు కుమార్తెలను వారి యవన జీవితంలో నీ కాపుదల, నీ నీ వాక్యానికి భయపడి లోబడినట్లుగా సహాయం చేయండి. వారి గృహంలో దేవుని వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాలను చక్కగా వర్ధల చేసి వారి డిపార్ట్మెంట్ పని అంతట్లో వారి భర్త మీద వచ్చే ఒత్తులన్నింటిలో మీరు తోడుండమని కరోనా కాలంలో కాపాడారు. కృతజ్ఞతలు. వారి కుటుంబాన్ని దీవించండి. సహోదరు సుమలతను బట్టి ప్రార్థిస్తున్నాం. సుమలత యొక్క భర్త గారి కొరకు ఆయన రాకపోకల్లో యవన బిడ్డలు అవుతున్న కుమార్తెలను, అలాగే వారి అత్తమావులను, తల్లిదండ్రుల తోబుట్టులను జ్ఞాపకం చేసుకునండి. వారి అన్నగారి కాలు గాయాన్ని కట్టి స్వస్థపరిచిన ఆ కుటుంబం బిడ్డలు చక్కగా వర్ధిల్లుటకు, చదువులు దీవించబట్టుకు, యవన బిడ్డల రాకపోకలో కాపుదల దయచేయండి. ఆయన 4వ అంశం మీద ప్రార్థించిన బాయమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. శారమ్మ గారిని మేము పెద్దగా తాడికొండలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతో ప్రేమించిన కాళిదాస్ గారు, శారమ్మలను వారిని దీవించండి. యేసునాథరావు చేస్తున్న పనులను ఆశీర్వదించి, అనుషాను, కీర్తన, దిలీప్ను, వారి చదువులను, మరి శారమ్మ గారికి దీర్ఘాయువును, క్షేమాన్ని ఇచ్చి ఆ కుటుంబం చుట్టూ మీరుండి ఆ కుటుంబం అన్ని విషయాల్లో దైవికంగా ఎదుగుటకు, బిడ్డలు దేవుని మార్గంలో ఉంటకు యేసునాథరావుకి పని పాటలు తోడుగొండమని ప్రార్థిస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఈ రాత్రి వేళ మా క్రీస్తు కుటుంబాలన్నీ నీ కృపలో వర్ధిల్లేలా సహాయం చేయండి. నాయన ప్రతిరోజు వాక్యం పంచుకుంటున్న బిడ్డలు, మరి బైబిల్ చదువుతున్నవారు, ప్రార్థన చేస్తున్నవారు, క్రీస్తు కుటుంబాలన్నీ స్తుతించేవారు, ప్రార్థించేవారు, నామకార్థమైన క్రైస్తవులు కాక అన్ని విషయాల్లో ప్రభుని సంతోషపెట్టే కుటుంబాలుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. కృదాతులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. కృదాతులు నాయన మరి ఎవరి మీద ఆధారపడాలని, ఎవరు చూస్తారనే భయాలు లేకుండా, మందులు డాక్టర్లు కాకుండా దేవుని శక్తి మీద, దేవుని ఆత్మ మీద ఆధారపడి బ్రతకడానికి సాయం చేయండి. అలాగే పసిబిడ్డలు, బిడతలు ఉంటారు. అలాగే కాన్వెంట్కి వెళ్ళే బిడ్డలు, హై స్కూల్కి వెళ్ళేవారు, కాలేజీకి వెళ్ళేవారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉంటారు. యవన వయసులో వచ్చే శోధనలు ఉంటాయి. సాతాను చిక్కులు యవన పరిస్థితులు పడిపోకూడదు. వారి యవన కాలంలో దేవుని కాడి మూసి దేవునికి భయపడాలి. అలాగే ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబ పోషణ నిమిత్తమై ఆయన కూలి పనులకు కానీ, వ్యవసాయ పనులకు కానీ, కంపెనీలో, ఫ్యాక్టరీలో కానీ, మరి ఉద్యోగాలు, గవర్నమెంట్, ప్రైవేట్ ఉద్యోగాలు, దూర ప్రాంతాలు వచ్చే వారికి కాపుదల దయచేయండి. ఆయన ఈ పేద కుటుంబాలు చాలా అల్లాడిపోతున్నాయి. అప్పుల బాధలు పెరిగిపోతున్నాయి, వడ్డీల బాధలు పెరిగిపోతున్నాయి. ఆయన సొంత గృహాలు లేక, కరోనా కాలంలో పూర్తి జీతాలు రాక ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కొంతమంది పెన్షన్లు సరిగా అందుకు ఇబ్బంది పడుతున్నారు. వారి ఏళ్ల మీరు దయ చూపించండి. అలాగే ఎదుగుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలతో పాటు మంచి ప్రవర్తన, దేవుని భయం చాలా ముఖ్యం. అది లేక ఎన్నో కుటుంబాలు ఎంతో యవనస్తులు నశించిపోతున్నారు. యెహోవా యందు భయభక్తులు గలవారే వర్ధిల్లుతారు. కాబట్టి యవన జీవితంలో దేవుని వాక్యానికి లోబడి కాడి మోసేవారుగా, దేవుని చిత్తానికి లోబడేవారుగా, దేవుని వాక్యాన్ని గడగడ వణికిన యోసేపు వలె, దానియేలు వలె ఆత్మపూర్ణులై ఉండాలని ప్రార్థిస్తున్నాం. యుక్త వయసు వచ్చిన బిడ్డలకు చక్కని ఉద్యోగాలు, వివాహాల్లో సాయం చేయండి. వివాహమైన వారికి గర్భఫలాలు దయచేయండి. అలాగే తండ్రి వృద్ధాతులు ఉన్న వారి ఎలా దయ చూపించండి. భర్త భార్య లేని వారి ఎలా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. జగల మా తండ్రి అన్యుల మధ్య ఉన్నప్పుడు మా విశ్వాసం పోకూడదు.
ఆయన లోకస్తుల మధ్య ఉన్నప్పుడు మా ప్రార్థన జీవితం వదులుకోకూడదు. అలాగే తండ్రి దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గాన్ని అపహాసుకుల మధ్య కూర్చుని మా విశ్వాసాన్ని ఏమాత్రం పోగొట్టుకోకుండా కృపద ఇచ్చేయండి. నాయన ఇదిగో తండ్రి భోతాల స్వామి ఆశ్రమంలో 2 సార్లు క్రిస్మస్ జరిగింది. నిన్నటి దినాన కూడా ఎంతో ఘనంగా జరిగింది. అందుని బట్టి నీకు కృతజ్ఞత. రేపటి దినం మా క్రీస్తు కుటుంబాలన్నీ కృతజ్ఞత ఆరాధన చేసుకోబోతున్నాం. ఎందుకంటే గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడు, మా కుటుంబాలను కాపాడు, మా ప్రాణాలు కాపాడు, మా మిత్రులను కాపాడు, మా కుటుంబ సభ్యులందరినీ మీరు కాపాడారు. నా ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువద్దు. 10 గంటలకే మేము ఆరాధన మొదలుపెట్టి మా అందరి పక్షాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రార్థన కూడా చేసుకోబోతున్నాం. నాయన ఇప్పటి వరకు కాపాడాం. మళ్ళీ 2022లో మళ్ళీ మేమంతా కలుసుకొని పర్యంతం నీ కాపుదాలు ఉండాలని. ఎలాంటి కరోనాలు వచ్చినా, ఎన్ని మరణ భయాలు వచ్చినా అవన్నీ నీ బిడ్డను తాకుండా సహాయం చేయండి. ద్వితీయోపదేశకాండం 7:14 ఐగుప్తులకు వచ్చిన తెగులు ఏది నీకు రాదన్నారు. 91వ కీర్తనలో ఏ తెగులు నీ గుడారాన్ని సమీపిస్తున్నారు. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ప్రతిరోజు నీ వాక్యం వింటూ నీ ప్రార్థన చేసుకున్న గృహాలన్నీ నాయన ఐరన్ కంటే గట్టిగా ఉంటాయి. తండ్రి చార్లెస్ పద్యన అయితే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటే ఆ కుటుంబాన్ని సాతాను పడగొట్టలేదన్న. కారణం ఆ కుటుంబంలో మీరు ఉంటారు. ఈ క్రీస్తు కుటుంబాలన్నీ నీ కుటుంబాలైనా వీటిలో ప్రతిరోజు మీరు ఉంటున్నారు. ప్రార్థనలో, వాక్యంలో ప్రతి గృహం నీకు ఇస్తున్న ఇంపార్టెన్స్ ప్రాధాన్యతను బట్టి మీరు ఒక్కరు దాటిపోయేవాళ్ళు కాదు. నా మీదకి ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి. క్రీస్తు కుటుంబ సభ్యులు కూడా వ్యాధుల్లో, బాధల్లో, శ్రమల్లో, ప్రమాదాల్లో పడ్డారు. కానీ వారిని ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు. ప్రతి వారిని బతికించారు, బాగు చేశారు, ఖజూలుగా నిలబెట్టారు. సంవత్సరం ముగింపులో మరి మేమంతా క్రిస్మస్ చేసుకుంటున్నాం. రేపటి దినం నాయన మా మధ్యకు చనిపోయిన సేవకుల కుటుంబాలు, అలాగే జనాన పంతులములు, హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పిల్లలు, ఇటీవల కరోనాతో చనిపోయిన వారందరూ సమకూర్చి వారికి కూడా ప్రార్థన పెట్టి క్రీస్తు కుటుంబ సభ్యులు ప్రేమతో పంపిన కానుకలు ఇచ్చి చక్కగా భోజనాలు చేసి వారికి దీవించి ప్రార్థన చేసి పంపాలనుకుంటున్నాం. ఎందుకంటే మిక్కిలి అల్పులు అయిన వారికి చేస్తే మాకు చేసినట్టు అన్నారు. అలా చేస్తే నాయన ఈ బిడ్డలందరూ మీరు దీవిస్తారు, మమ్మల్ని దీవిస్తారు, ఈ పరిచర్యను దీవిస్తారు. క్రీస్తు కుటుంబాలు కూడా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు చేసే విజ్ఞాపనలు, కుటుంబాల కోసం వ్యక్తిగతంగా అనేక విషయాలు మేము చేసే ప్రార్థనలన్నీ నెరవేరుతున్నాయి. కొన్నిసార్లు ఆయన మేము నీ కార్యాలు నీ వాక్యానుసారంగా జీవించకుండా ప్రార్థన ఫలం పొందలేకపోతున్నాం. ఇప్పుడైతే ప్రతి కార్యాన్ని హృదయపూర్వకంగా చేయగలుగుతున్నాం. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం. గోతాల సంవత్సరాలు ప్రతి నెల మొదటి సోమవారానికి అనేక సార్లు భోజనాలు పెట్టగలుగుతున్నాం. ఈ క్రీస్తు కుటుంబ సభ్యుల యొక్క కృతజ్ఞత ఆరాధన 10 గంటలకు మొదలైనప్పుడు మేమంతా చేతులెత్తి నేను గనపరుస్తాను. ఎందుకంటే గడిచిన కాలం నీవు మా చేయబట్టుకున్నాం. ఈ సంవత్సరం అంతా నువ్వే పట్టుకోవాలి, నీవే నడిపించాలి. మేము నీ మీదే ఆధారపడుతున్నాం. అలాగే మాతో పాటు ఈ చనిపోయిన సేవకుల కుటుంబాలు, హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన వాళ్ళు, మరి నాయన జనాన పొంతులంలో కుటుంబాలు కూడా క్షేమంగా ఉండాలి. వారితో మీరుండాలి, వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. వారికి తల్లి తండ్రి తోబుట్టు నీవేనా. దానికోసం ఎంతో మంది బిడ్డలు ప్రేమపూర్వకమైన సహకారాలు పంపించారు. వారిని వారి కుటుంబాలను మీరు జీవించారు. దాని ఈ రాత్రి నుంచే ఎంతో మంది అక్కడ పనిచేస్తున్నారు. భోజనాలు ఏర్పాటు అయితే పాటు రేపు కావాల్సిన ప్రతి కార్యాన్ని చేస్తున్నారు. వారికి మీరు పరిశుద్ధాత్మ కాపుదల, పరిశుద్ధాత్మ దీవెన వారికి దయచి మీ కార్యాలు హృదయపూర్వకం చేస్తున్నట్టుగా దీవించి, అలాగే నాయన క్రీస్తు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. హై బీపీతో బాధపడేవారు, లో బీపీతో బాధపడేవారు, షుగర్ ఎక్కువ అవుతున్న వారు, కిడ్నీలు ఫెయిల్ అవుతున్న వారు, మెదడు సమస్య, కంటి సమస్య, పంటి సమస్య, థైరాయిడ్, ఆస్తమాతో బాధపడుతున్నారు, జీర్ణకోశ వ్యాధులతో బాధపడుతున్నారు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అరిగిపోయి బాధపడుతున్నవారు, అలాగే తండ్రి స్త్రీల మీదకి వస్తున్న క్యాన్సర్లు, ఐబీపీ, లో బీపీతో బాధపడేవారు, నాయన జలుబులు, జ్వరాలు, విష జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలతో బాధపడేవారు. వీటన్నిటిలో మాకున్న నమ్మకం మమ్మల్ని కాపాడే దేవుడు. నేను కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు. ఈ క్రీస్తు కుటుంబాలు ప్రతిరోజు కూడా ఆత్మీయంగా బలపడి గొప్ప పరిచర్యలు వర్ధిల్లాలి. ప్రతి గృహానికి ఆయన ప్రతిదినం నీ కాపుదలు ఉండాలి. వారి గృహంలో ఉన్న బయటికి వెళ్ళిన వారి ఎవరి బిడ్డలు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఉపద్రవం నుంచి తప్పించబడి దేవాని ఆత్మ సహాయంతో ఉండాలి. వారు ప్రతి పనిలో సఫలం కావాలని ప్రార్థిస్తున్నాం. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచును గాక 20 కీర్తనలు రాయించు. అతడు చేయనిదంతయు సఫలమగునని మొదటి కీర్తనలు రాయించు. ప్రభా మీ బిడ్డలు ఎవరు ఆయన ఓటమి ఆయన ఓడిపోకూడదు, ఎదురేతలో ఉండకూడదు, వ్యతిరేకతలో ఉండకూడదు, ఆటంకాల మధ్య ఉండదు, ఆత్మ నడిపింపు కలిగి చక్కగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాం. మా ఇరుగు కుటుంబాల జ్ఞాపకం చేస్తుంది. ప్రతి నెలలో దీనికి కావాల్సిన ఆయన జూమ్ ఛానల్ కావచ్చు, నెట్ బ్యాలెన్స్ కానీ, కంప్యూటర్ కానీ ఎన్నో సహకారాలు, ముఖ్యంగా మా ఏళ్ళు కూడా ప్రేమతో ఎంతో మంది సహాయం చేస్తున్నారు. వారి కుటుంబాల బిడ్డలను దీవించారు. కొంతమంది ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉంటున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది ఇతర దేశాలు వెళ్ళాలని సిద్ధపడుతున్నారు, వారికి సహాయం చేయండి. మా కొరకు గుర్తులు ఇప్పేవారు, పనిచేసేవారు, ప్రార్థించేవారు, ప్రతి ఉపకారం మేలు దయచేయండి. వారి అవసరాలు ఉన్న ఆపదలు ఉన్నప్పుడు నీవు తోడుగా ఉండి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన క్రీస్తు కుటుంబ సభ్యులుగా మేము నాయన ఆఫ్రికా ఖండం, ఆసియా, యూరోప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఉత్తర భారతదేశం, దక్షిణ భారత, ఈశాన్య రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం. నిజమే తండ్రి, కాబోల్లో సేవకులు చెరలో ఉన్నారు, ఇంకెన్నో చోట్ల ఉన్నారు. వారందరూ ఫ్రీగా బయటకు వచ్చి చక్కగా స్థుతించాలి, ఆరాధించాలి, వాక్యం బోధించాలి. అక్కడ ఓర్చుకుని సహించే సమయం దయచేయాలి. అలాగే తల్లి ఆలయాలు కూర్చే చోట నూతన ఆలయాలు కట్టబడాలి. ఆ బైబిల్ తగలబెట్టే చోట ఇంకా అనేక భాషల్లో బైబిల్ తర్జుమా కావాలి.
అలాగే ఆయన నిజదేవుని తెలుసుకోవాలి, క్రిస్మస్ యొక్క విలువ తెలుసుకోవాలి. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం రాష్ట్రాలు విస్తారమైన పరిచయం సహాయం చేయండి. సమ్మ వచ్చి 2021 సంవత్సరాలు దాటిపోతున్నాయి. ఇంకెన్నో ఆత్మలు రక్షించబడాలి. సేవా భారంలో నాయన కరోనాలో చనిపోయిన సేవకులు వారి కుటుంబాలకు తోడండి. వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరుని, సెంట్రల్ గుంటూరుని, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖ లేల్స్ని కాపాడులందరూ హృదయాలు వేసి పరిచయం చేయటానికి, సంఘములు దేవుని భయం విస్తరించడానికి, భయభక్తులతో సేవించడానికి, శ్రద్ధగా పనిచేయడానికి, హృదయపూర్వకంగా సేవ చేయడానికి, గద్దించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి సేవకులు పరిశుద్ధాత్మ వారు దయచి మాతో పాటు అటు ఎస్ఎల్సి, బ్యాప్టిస్ట్ చర్చి, రక్షణ సైన్యం, లోదన్ చర్చి, బైబిల్ మిషన్, సిఎస్ఐ చర్చిలు, కెనడియన్ చర్చిలు, ఏసన చర్చిలు కావచ్చు, ఎల్ఈఎఫ్ కావచ్చు, శివుని మందిరాలు కావచ్చు, ఆయన ఇదిగో కల్వరి టెంపుల్ కావచ్చు, ఎన్నో సంఘాలు అవన్నీ చక్కగా పనిచేయాలి. వారందరూ ఆరోగ్యంగా ఆత్మీయంగా ఉండాలి. దయగల మా తండ్రి పరిశుద్ధుల క్రీస్తు కుటుంబాలు ఎవరైనా శారీరక రుగ్మతలు ఉంటే వారిని మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ దాసు నామ రవీంద్ర మళ్ళీ ఈ రోజు గృహంలో ఉన్నాడు. కొందనాలు నిన్నటి దినాన అందరం భయపడ్డాం, కానీ నువ్వు కాపాడావు. తను ఆయన అనాథల పని మీదే ఉన్నాడు. నేను ఆయన భార్య కుటుంబం అయితే మీరు ఆదుకున్నారు, కాపాడారు, గృహానికి చేర్చారు. రేపు నీ సన్నిధిలో నిలబడటానికి సాయం చేయండి. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నా నీవు నన్ను బ్రతికిస్తావని 138 కీర్తనలు దావీదు నమ్మకం వ్యక్తం చేశాను. నిన్ను నమ్ముకున్న వారి చేయి నువ్వు ఎన్నడూ విడవు నాయన. రోషి అయితే రోషికి కావాల్సిన ఆరోగ్య క్షేమాలు దయచి, అలాగే తండ్రి ఆయన అంకం దేవదాస్ అనే బిడ్డ కూడా హార్ట్కి ఆయన స్టెంట్ వేయబోయి ఉన్నాడు. ఆ బిడ్డకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆ బిడ్డ కూడా ఆసుపత్రి నుంచి నడిపించింది. గుంటూరు రాజా అనే బిడ్డ కూడా ఆయన శారీరక రుగ్మతలు ఉన్నాడు. ఆ బిడ్డను కూడా మీరు స్వస్థపరిచి ఆరోగ్యం దయచింది. గుంటూరు విజయరత్నం వేళ మీరు దయ చూపించి ఆ బిడ్డకు సంపూర్ణ క్షేమాన్ని ఇచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం. తలతోటి సాంబయ్య అనే బిడ్డ కూడా 4 క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని స్వస్థపరిచి ఆరోగ్య క్షేమాలు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ, ఇంకా మా క్రీస్తు కుటుంబ సభ్యులు ఎవరైనా శారీరక రుగ్మతలున్నా, అనారోగ్యములున్నా, మందులు పనిచేయకపోతున్నా అవి యేసుక్రీస్తు నామాన్ని బట్టి స్వస్థపరిచి ఆరోగ్యం, క్షేమం, బలం కలిగి ఉండాలని మేము వేడుకుంటూ ఉన్నాం. నువ్వు ఎంతైనా పరిశుద్ధుడు, నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి వేళనైనా తలలు ఉంచిన బిడ్డల వ్యక్తిగత ప్రార్థనలన్నీ విన్నందుకే వందనాలు. మా ఇరుగు కుటుంబాలను దీవించి ఈ రాత్రి మా పడకల మీదకు వెళ్తుండే తోడు, మళ్ళీ సూర్యోదయం కంటే ముందు లేచి కృతించి నీ దినచర్యను ప్రారంభించిన కృపద ఇచ్చి రేపటి దినాన అనేక ప్రాంతాల నుండి క్రీస్తు కుటుంబాలు 10 గంటలకు అక్కడ చేరుకోవాలి. ఎందుకంటే నాయన నీవు చేసిన మీరు మర్చిపోకూడదు. నాయన ఇప్పటి వరకు సజీవులుగా ఉంచాం. ఇక రానున్న కాలం కూడా మీరే మాకు నాయకత్వం వహించి మా కుటుంబాలకు తోడు నడిపించాలి. అప్పుడు మా కుటుంబాల బిడ్డలు చక్కగా వదిలితారు చదువులో, విద్యలో, ప్రవర్తనలో. అలాగే రానున్న కొత్త సంవత్సరం అంతా మా బిడ్డలందరికీ దీవెనకరంగా ఉండేలా అక్కడికి వచ్చే పాశ్రం గారు, హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పిల్లలకి, జనాన్ని పొద్దు అందరూ సంతృప్తిగా సంతోషంగా వెళ్తాను. ఆ ఏర్పాట్లన్నింటిలో నీ ఆత్మ కాపుదల, ఎలాంటి వాతావరణ తొందరలు కానీ, ఎవరికి శారీరక రుగ్మతలు కానీ, ఎలాంటి సాతాను చిక్కులకు అవకాశం లేకుండా ప్రభావ పరిశుద్ధిగా సాయం చేయండి. బిడ్డలు మాట్లాడేటప్పుడు, శుభాకాంక్షలు చెప్పేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అన్నిట నీ ఆత్మ నడిపింపును మాతో వచ్చింది. నాయన మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యం బోధించిన బిడ్డను కుటుంబాన్ని దీవించి, ప్రార్థించిన బిడ్డలను ఆశీర్వదించి, ఈ మా మనవులు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థన తప్పించి రాజ్యమును, శక్తియు, మహిమయు మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించే వారికి తోడైండునుగా. దూతతైతెను గొల్లలకు శుభవార్తన దివసంబు వింతగా, ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి, స్తుతులో నరించిరి. చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొనా, చక్కగా బేత్లెహేము పురమున జొచ్చిరి, కానుకలిచ్చిరి. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక నిమిషం అందరూ అలాగే ఉంటే, నామరేంద్ర గారు గృహానికి వచ్చారు. లైవ్ లో ఒకసారి కనపడితే రేపటి ప్రోగ్రామ్ కూడా చెప్పుకున్నాం. ఒకసారి మాట్లాడండి. క్రీస్తు కుటుంబ సభ్యులందరికీ వందనాలు. అందరూ ప్రార్థనలో